హాయ్, హలో, నమస్కారం అండి. 'క్రికెట్ నగరం' పాడ్కాస్ట్‌కి స్వాగతం, సుస్వాగతం. సో, గత 3, 4 రోజులుగా ట్విట్టర్‌లో ఆఫ్ఘనిస్తాన్ టీం పైన, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ టీం అండ్ అలాగే ఇండియన్ క్రికెట్ టీంలో మెయిన్ ముఖ్య పాత్రధారులైన ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, ఇంకా మనం చాలా పేర్లు చెప్పుకోవచ్చు అలా చెప్పుకుంటూ పోతే. సో, వీళ్ళందరికి సంబంధించి మీమ్స్ మీరందరూ సోషల్ మీడియాలో భయంకరంగా చూసుంటారు. ఇంకా ఎన్ని సినిమాల్ని ఎన్ని విధాలుగా వాడుకోవచ్చో అన్ని రకాలుగా వాడేశారు. పాపం నిన్న ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్ తోటి ఆ మీముల్ కథ ముగిసింది. అండ్ అలాగే ఆహ్, ఈ ఈ వరల్డ్ కప్‌కి ఇండియన్ టీమ్ కథ కూడా ముగిసినట్టే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన హోప్స్ అన్నీ కూడా నిన్న ఆఫ్ఘనిస్తాన్ గెలిచుంటే మనకి 99% పాసిబిలిటీ ఉండేది సెమీస్‌కెళ్ళడానికి. కానీ నిన్నెప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిందో ఇంక అక్కడితో కథ సమాప్తం అని తెలిసిపోయింది. పాపం కోహ్లీ అన్న లాస్ట్ ఇయర్ యాస్ ఎ టీ20 కెప్టెన్ తను ఆర్‌సీబీలో కూడా రిజైన్ చేశాడు కెప్టెన్‌గా. సో, అక్కడ కూడా పాపం ఆహ్, క్వాలిఫికేషన్స్ వరకు వెళ్ళి వెనుతిరగాల్సొచ్చింది. అండ్ ఇక్కడ చూసుకుంటే స్టార్టింగ్‌లో 2 మ్యాచ్‌లు కొంచెం మన వాళ్ళు ఎక్కడైనా సరే కొద్దిగా ఒక్క అడుగు కొంచెం ఇంకా ఆహ్, ఫ్రంట్ ఫుట్ మీద నుండి డామినేట్ చేసి ఆడుంటే ఎలా ఉండేది అనే రకమైనటువంటి థాట్స్ చాలా వచ్చినియి. సో, ఇలా ఆలోచించుకుంటూ ఉంటే చాలానే పాయింట్లు గుర్తొస్తున్నాయి. సో, ఎంతైనా మనం ఈరోజు మెయిన్ ఎపిసోడ్ సంబంధించి మనం సెమీ ఫైనలిస్ట్ గురించి అండ్ అలాగే ప్రాబబుల్ ఫైనలిస్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో, వాళ్ళ గురించి మాట్లాడుకునే ముందు అసలు మన ఇండియన్ క్రికెట్ టీమ్ ఈ పర్టిక్యులర్ టీ20 వరల్డ్ కప్‌లో వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి రాహుల్ ఎలా ఫీల్ అయ్యాడో, తన దగ్గర నుంచి వచ్చే విమర్శ అస్త్రాలు ఏమేమైతే ఉన్నాయో ముందు అవి చూద్దాం. సో, వెల్కమ్ రాహుల్. ఏంటి ఇప్పుడు మరి ఈ వరల్డ్ కప్‌లో మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా ఇండియా వాళ్ళు సెమీస్‌కి కూడా వెళ్ళలేదు. అంటే అనుకున్నట్టు ఫస్ట్ నుంచి సెమీస్‌కి పోవడం మనం పక్కా అదేంటి ఇంత క్వాలిటీ టీమ్‌తో సెమీస్‌కి పోతాం. పక్కా గెలవమైతే గెలవమని అనుకున్నాము. బట్ చూసుకుంటే సెమీస్‌కి కూడా పోలేదు. సో, దిస్ ఈస్ అన్ అట్టర్ ఫెయిల్యూర్. అంటే ఎక్స్‌పెక్టెడ్ అనలేము. అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనలేము. వాట్ ఈస్ ఎక్స్‌పెక్టెడ్ వాస్ సెమీస్‌కి పక్కా ఎళ్తారని. వాట్ వాస్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ వాస్ అసలు సె ఆఫ్ఘనిస్తాన్ మీద డిపెండ్ అయ్యి సెమీస్‌కి పోవాలనే ఆలోచన పెట్టుకున్నాను చూడు అది. అది అన్‌ఎక్స్‌పెక్టెడ్. అది సిగ్గుచేటనమాట. ఒక క్రికెటింగ్ పవర్ హౌస్. నిన్న మ్యాచ్ అయితే నేను ఏదో హోప్స్ పెట్టుకున్నా నేను గూడా. రషీద్ ఖాన్ లాస్ట్ ఓవర్ వరకు చూసా మ్యాచ్ నేను. సాయంత్రం సినిమాకి పోవాల్సుండే. అయినా గానీ వెయిట్ చేస్తుండే రషీద్ భాయ్ ఏమైనా మ్యాజిక్ చేస్తాడా అని. లాస్ట్ ఓవర్ 16థ్ ఓవర్ రషీద్ భాయ్‌ది 4థ్ ఓవర్ బౌలింగ్ ఏసి, ఆ ఓవర్ లాస్ట్ బాల్ ఏసిన తర్వాత అబ్బా! ఇగ అయిపోయింది మ్యాచ్ అని ఎళ్ళిపోయా. ఎళ్ళిపోయిన బండెక్కి సినిమా థియేటర్ దగ్గరకు పోంగానే అప్పటికే మ్యాచ్ అయిపోయింది కూడా. 15 నిమిషాల్లో. సో, ఇగ ఎందుకు మన క్యాంపెయిన్ ఇట్లా అయిందనే దాని గురించి మనం ఆల్రెడీ మొన్న 'డిజాస్టర్ ఇన్ దుబాయ్' ఎపిసోడ్‌లో చాలా వివరంగా, సగర్వంగా మాట్లాడుకున్నాము. అది మళ్ళీ ఒకసారి విని మననం జేసుకోవచ్చు లిజనర్స్. ఎందుకు మనం ఇట్లా సెమీస్‌కి పోకుండా ఇంటికొచ్చేస్తున్నామనేది. సో, జడేజా భాయ్ అన్నట్టు ఇగ బ్యాగ్ సర్దుకొని ఇగ ఆల్రెడీ బయలుదేరుంటారు. ఇక లాస్ట్ మినిట్ దుబాయ్ మాల్‌లో షాపింగ్‌లు అవి ఇవి చేసుకొని మన వాళ్ళు రెడీ ఉండుంటారు ఈ టైంకి. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము. ఇప్పుడు యాక్చువల్‌గా నమీబియాతో మ్యాచ్ ఉందసలు. కానీ అది ఎవ్వరు పట్టించుకోవట్లే. అది ఉందని గూడా అందరూ మర్చిపోయారనుకుంటా అసలు. సో, ఇంక డిసప్పాయింట్‌మెంట్ అంటే అవును రాజంటి. డిసప్పాయింట్‌మెంటే ఇగ. డిసప్పాయింట్‌మెంట్ అనే అనాలి. ఎంత అంటే మనం వి ఆర్ నాట్ బ్లైండ్ క్రికెట్ ఫాన్స్. మనకు తెలుసు టీమ్ పర్ఫెక్ట్‌గా ఆడదని. బట్ సెమీస్‌కి పోకపోవడం మాత్రం మామూలు ఫెయిల్యూర్ గాదు. అవును రాహుల్. అంటే నువ్వు చెప్పినట్టుగానే ఇప్పుడు ఇండియా, నమీబియా మ్యాచ్ పైన పెద్దగా ఆసక్తి లేదు. అండ్ అలాగే నిన్న ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ ఉంటే మన ఇండియన్ క్రికెట్ టీమ్ వాళ్ళు అది వద్దని విరమించుకున్నారు. అంటే ఇంక ఆబ్వియస్ అది. ఎందుకంటే దాంట్లో పెద్దగా లోతుగా చూడాల్సిన అవసరం ఏం లేదు. మనం చెప్పుకున్నట్లుగానే మన వాళ్ళు దాదాపు ఒక 3, 4 నెలల నుండి కంటిన్యూయస్‌గా ఈ బబుల్ లైఫ్‌లోనే ఉంటున్నారు. అండ్ అలాగే యూకే తర్వాత మళ్ళీ యూఏఈ కండిషన్స్‌లో ఐపీఎల్. అండ్ ఐపీఎల్ అయిపోగానే మళ్ళీ వరల్డ్ కప్. సో, కంటిన్యూయస్‌గా ట్రావెలింగ్‌లోనే ఉన్నారు కాబట్టి, ఇంక వాళ్ళు అనుకునుంటారు సర్లే ఇంకా ఎలాగో మనకు ఛాన్సెస్ లేవు కదా! ఇంకా ఎందుకు రిలాక్స్ అవుదాము. లెట్స్ జస్ట్ గివ్ అవర్ సెల్వ్స్ మోర్ టైమ్ టు రిలాక్స్ అని ఇంకా మెంటల్‌గా కూడా కొంచెం వాళ్ళు స్ట్రెయిన్ అయిపోయి ఉంటారు కాబట్టి, ఇంకా రిలాక్స్ అయ్యి ఉంటారు. కానీ ఇప్పుడు మనం ఒకసారి ఐపీఎల్ మొన్న జరిగిన ఐపీఎల్‌లోకి వెళ్తే 'రుతురాజ్ గైక్వాడ్' ఒక మ్యాచ్‌లో సెంచరీ కొడతాడు రాజస్థాన్ రాయల్స్ పైన. సో, ఆ మ్యాచ్ దగ్గర నుండి ఈ పర్టిక్యులర్ టీ20 వరల్డ్ కప్‌లో లాస్ట్ 10 ఓవర్స్‌లో 100, 100 ప్లస్ కొట్టిన టీమ్స్ ఫార్ములా చూసుకుంటే
నాకు తెలిసి యూఏఈ కండిషన్స్‌లో ఎలా ఆడాలి, ఎస్పెషల్లీ బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ ఎలా ఆడాలనేది నాకు తెలిసి ఆ చెన్నై సూపర్ కింగ్స్ 'రుతురాజ్ గైక్వాడ్' కొట్టిన సెంచరీ దగ్గర నుండి ఇంగ్లాండ్ వాళ్ళు ఒక మ్యాచ్‌లో ప్రూవ్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు స్కాట్లాండ్ పైన మ్యాచ్‌తో ప్రూవ్ చేశారు. అండ్ అలాగే నిన్న పాకిస్తాన్ వాళ్ళు మళ్ళా స్కాట్లాండ్ పైన ప్రూవ్ చేశారు. అండ్ అలాగే సౌత్ ఆఫ్రికా వాళ్ళు మొన్న ఇంగ్లాండ్ మ్యాచ్‌లో. సో, ఇలా కంటిన్యూయస్‌గా చూసుకుంటే నిన్న ప్రెజెంటేషన్స్ టైమ్‌లో గూడా షోయబ్ మలిక్‌ని అడిగారు. అంటే అసలు ఆహ్, తను ఆడిన ఇన్నింగ్స్‌కి అసలు ఎలా ప్లాన్ చేశారు మీరు ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఫస్ట్ కదా అని అడిగినప్పుడు షోయిబ్ మాలిక్ ఏం చెప్పాడంటే, "మేము డ్రెస్సింగ్ రూమ్‌లో చాలా సింపుల్ టార్గెట్ పెట్టుకున్నాం. అరే! షార్జా పిచ్ మనకు తెలుసు కొంచెం కష్టంగా ఉంటది. జస్ట్ ఒక 140, 150 అట్లా టార్గెట్ చేసుకుందాం. కానీ వికెట్లు మాత్రం ఇయ్యొద్దు స్టార్ట్‌లో. వికెట్లు మాత్రం పెట్టుకొని లాస్ట్‌లో చూసుకుందాం" అనే టైప్‌లో మేము మా మెయిన్ ఫస్ట్ టార్గెట్ ఏంటంటే వికెట్లు ఇవ్వకూడదు ఫ్రీగా. సో, ఎక్కువ టూ మచ్ ఏం చేయకుండా వికెట్లు ఆపుకుంటే తర్వాత లాస్ట్‌లో ఈజీగా రన్స్ వస్తాయని ఒక కాన్ఫిడెన్స్ తోటి డ్రెస్సింగ్ రూమ్‌లో అలాంటి కన్వర్జేషన్స్ జరిగినాయని చెప్పాడు. సో, ఇప్పుడు ఇదే కాదు. ఈవెన్ అబుదాబిలో జరిగిన కొన్ని కొన్ని మ్యాచెస్‌లో కూడా లాస్ట్ 10 అవర్స్‌లో 100 అండ్ 20, 110 అలా కొట్టిన టీమ్స్ కూడా ఈ వరల్డ్ కప్‌లోనే చాలా ఉన్నాయి. గత 2 వారాల్లో. సో, ఇవన్నీ చూసుకుంటే మన వాళ్ళు అంటే స్టార్టింగ్‌లో కొంచెం కన్జర్వేటివ్‌గా ఆడిన తర్వాత లాస్ట్ 10 అవర్స్‌లో మన వాళ్ళు ఎక్స్‌ప్లోడ్ అయితే అది ఆ బీభత్సం ఎలా ఉంటదో ఆల్రెడీ మనకి రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ ట్రైలర్స్ చూపించారు ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌లో. ఏముంది రాజు పిచ్చికిపోయిన బ్రహ్మాస్త్రాలు వదిలారు మనోళ్ళు అంటే ఇండియన్‌కి. లాస్ట్ 10 అవర్స్‌లో వికెట్లు ఆపుకుంటే ఆ టాక్టిక్ వర్కౌట్ అయ్యేదనుకుంటున్నావా ఇండియాకి? ఫస్ట్ 2 మ్యాచెస్‌లో మనం ఓడిపోయిన మ్యాచెస్‌లో. అట్లానే సేఫ్ గేమే ఆడారు కదా రాజు. ఆపుకుంటూనే ఆడి మనం ఆల్ ఔట్ అవుతామేమో, మనం ఎక్కువ కొట్టడానికి పోయి ఎక్కడ 100 ఆల్ ఔట్ అవుతామని భయపడుకుంటూనే ఆడారు కదా ఫస్ట్ 2 మ్యాచ్‌లు. అంటే స్టార్టింగ్ 10 ఓవర్స్‌లోనే మనం ఆల్‌మోస్ట్ ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్‌లో అయితే నాకు తెలిసి 3 వికెట్లు ఎన్నో కోల్పోయాము. అండ్ నెక్స్ట్ మ్యాచ్‌లో కూడా దగ్గర దగ్గర 3, 4 వికెట్లు కోల్పోయాం. సో, అంత అంటే స్టార్టింగ్‌లోనే నీకు టాప్ ఆర్డర్‌లో టాప్ 3 టాప్ 4లో ఆల్‌మోస్ట్ ఇద్దరు ముగ్గురు ఔట్ అయిపోతే నీకు అక్కడే చాలా మనకి అదెంత మైనస్ అనేది మనకి చాలా క్లియర్ కట్‌గా తెలుస్తుంది. అండ్ నిన్న పాకిస్తాన్ వాళ్ళు దాన్ని కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేశారు. అంటే రిజ్వాన్ ఔట్ అయ్యాడు. బాబర్ చాలా స్లోగా ఆడుతున్నాడు గానీ తనేం చేశాడంటే ఒక సైడ్ నుండి ఎట్లాగొట్లా అకేషనల్ బౌండరీస్ ట్రై చేశాడు. తర్వాత హఫీజ్ వచ్చి మొమెంటమ్ ఇచ్చాడు. ఇంకా షోయబ్ మలిక్ అందుకున్నాడు. అంటే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ పెర్ఫార్మన్స్ ఈ లీగ్ స్టేజ్‌లలో ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ మెజర్ నన్నడిగితే. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు 5 మ్యాచ్‌లు గెలిచారు గానీ వాళ్ళకన్నీ కలిసొచ్చినాయి. అండ్ అవన్నీ ఆ విక్టరీస్ గూడా అదొక రకం. ఇప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళు చేసిన అప్రోచ్ నువ్వు చెప్పినావు చూడు. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్ అప్రోచ్. నువ్వు ఇంగ్లాండ్ వాళ్ళ అప్రోచ్ అలా ఉంది గానీ, పాకిస్తాన్ వాళ్ళదసలు కంప్లీట్‌లీ వేరు. అదో వేరే రకము. అండ్ అసలు పాకిస్తాన్ వాళ్ళ మెథడ్ గురించి, అప్రోచ్ గురించి మనం మళ్ళీ మాట్లాడదాము. మన వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యారంటే, నీకు పవర్ ప్లేలో వికెట్స్ నీకు న్యూజిలాండ్‌తో పోగొట్టుకున్నారు. పాకిస్తాన్‌తో పోగొట్టుకున్నారు. అది వికెట్స్ పోగొట్టుకున్న తర్వాత నీకు కోహ్లీ తక్కువ స్ట్రైక్ రేట్‌తో ఆడడము, అది నీకు మధ్యలో మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అవ్వడం వల్ల మనం ఓడిపోయామే గానీ, వికెట్స్ దాచుకొని పోయే టాక్టిక్‌ని అమలు చేయకుండా అయితే పోలేదు మనం. అదే ట్రై చేసాం గానీ, మిడిల్ ఆర్డర్‌కి ఆ సత్తా లేకపోయింది. నువ్వు చెప్పినట్టు షోయబ్ మాలిక్ లాస్ట్ వరకు ఆడి నిన్న యాక్సలరేట్ చేసిండు. కానీ మన దగ్గర ఎవరున్నారు లాస్ట్ వరకు కోహ్లీ ఆ రోజు తీసుకొని ఉండాల్సింది పాకిస్తాన్‌తో. కానీ 18థ్ ఓవర్‌లోనే ఔట్ అయ్యాడు మరి. షోయబ్ మాలిక్ కొట్టినట్టు ఒక ఓవర్‌లో 4 సిక్స్‌లు ఎక్కడ కొట్టాడు? కొట్టలేదు కదా! అయినా రాహుల్ ఇంకా మన ఇండియన్ టీమ్ గురించి, మన ఇండియన్ టీమ్ పెర్ఫార్మన్స్ గురించి ఇప్పుడు 'కేఎల్ రాహుల్' చాలా డిసప్పాయింటింగ్ నాకంటే ఇప్పుడు అంత టాలెంట్ నువ్వు రాజు చూసావు కదా! ఇప్పుడు మనం కొట్టాలి ఆ మ్యాచ్‌కి ఫ్రీడమ్ ఇచ్చారు నీకు. ఆ స్కాట్లాండ్ మ్యాచ్‌లో. ఎట్లా ఆడాడు నిజంగా అంటే ఇప్పుడు స్కాట్లాండ్ చిన్న టీమ్ కరెక్టే. కానీ ఆ రేంజ్, ఆ షాట్స్ అసలు మనమంతా జాస్ బట్లర్ నంబర్ 1 టీ20 బ్యాట్స్‌మన్ ఇప్పుడు. సేమ్ టాలెంట్ 'కేఎల్ రాహుల్' కూడా ఉంది రాజు. మనం ముందు ఎపిసోడ్‌లో కూడా ఎగ్జాక్ట్‌గా అదే మాట్లాడుకున్నాము. 100% అంత టాలెంట్ పెట్టుకొని ఎందుకని నీకు అప్రోచ్ విషయంలో మన వాళ్ళు వెనకడుగేసి ఆడుతున్నారని అసలు నాకు చాలా బాధేసింది. అసలు ఎస్పెషల్లీ ఆ స్కాట్లాండ్ మ్యాచ్‌లో. ఏంది వీడు మనోడేనా వీడసలు ఇంత టాలెంట్ పెట్టుకొని అసలు మనం ఫస్ట్ పవర్ ప్లేలో మెల్లిగా ఆడుకుంటూ, నీకు కన్జర్వేటివ్‌గా ఆడుకుంటూ సేఫ్ ఆట ఆడింది ఈ కేఎల్ రాహులేనా అనిపిస్తది. పంజాబ్ కింగ్స్ గూడా అదే కింగ్స్ లెవెన్ పంజాబ్ గూడా సేమ్ జూస్తాం కేఎల్ రాహుల్‌తో. ఫ్రీడమ్ ఇచ్చి ఆడితే తనకంటే బెటర్ టీ20 బ్యాట్స్‌మన్ చాలా తక్కువ. ఆల్ ఫేజెస్ ఆఫ్ ది ఇన్నింగ్స్ ఆడగలడు కేఎల్ రాహుల్. సేమ్ బట్లర్ లానే.
ఇప్పుడు ఏబీ డివిలియర్స్ తర్వాత ఆల్ ఫేజెస్ బ్యాట్స్‌మెన్ ఎవరు అంటే బట్లర్ ఇంకా కేఎల్ రాహులే. కేఎల్ రాహుల్ ఇప్పుడు హనుమంతుడిలాగా తన టాలెంట్‌ని ఇంకా పూర్తిగా బయట పెట్టట్లే నా నా దృష్టిలో అసలు. 100% రాహుల్. అది 'కేఎల్ రాహుల్' టాలెంట్ గురించి మనం ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పుకున్నాం. అండ్ నాకింకా గుర్తు గత ఎపిసోడ్‌లోనో, అంతకుముందు ఎపిసోడ్‌లో నేను ఆల్రెడీ చెప్పాను. ఒక 10 మంది జాస్ బట్లర్‌లు, జేసన్ రాయ్‌లు, బెయిర్ స్టోలు ఈళ్ళందరూ వచ్చినా, ఒక్క 'కేఎల్ రాహుల్' సరిపోతాడు. అంటే తనలో ఉండే ఆ ఎలిగెన్స్ గానీ, నువ్వు చెప్పినట్టుగా తనకు ఆ స్కిల్ లెవెల్ గానీ, తను మ్యాచ్ సిట్యుయేషన్‌కి తగ్గట్టు తను ఏ షాట్ ఎగ్జిక్యూట్ చేయాలి, ఏ బౌలర్‌ని టార్గెట్ చేయాలి, ఇలాంటివన్నీ పుష్కలంగా ఉన్నాయి. అందుకే కదా ఇప్పుడు మనం యాస్ ఎన్ ఇండియన్ టీమ్ సపోర్టర్స్‌గా ఒక రకంగా డిసప్పాయింట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, మన దగ్గర స్కిల్ లెవెల్ చూసుకుంటే మనం అసలు ఆల్మోస్ట్ ద బెస్ట్ టీమ్స్ తోటి మ్యాచ్ అయ్యేలాగా ఉన్నాం. కానీ మనం చేసుకున్న ఒక చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనం న్యూజిలాండ్, పాకిస్తాన్ మ్యాచెస్ చేతులారా పోగొట్టుకోవడం అనేది నిజంగా రియల్లీ డిసప్పాయింటింగ్ అది. అండ్ ఎస్పెషల్లీ ద మేనర్ ఇన్ విచ్ వి లాస్ట్. ఇప్పుడు న్యూజిలాండ్, పాకిస్తాన్‌తో మనం ఏదైనా కొంచెం ఎట్లోగట్లా కష్టపడి కొద్దిగా కంపీట్ చేసి ఏదన్నా ఒక డిపార్ట్‌మెంట్ క్లిక్ అవ్వక అట్లా పోయిందంటే అది వేరు. కానీ కంప్లీట్ అపోజిషన్ వాళ్ళు కంప్లీట్ డామినేట్ చేశారు. అంటే పాకిస్తాన్‌తో ఏదో కొంచెం పర్వాలేదు కాంపిటీటివ్ స్కోర్ అని అనుకున్నా. బౌలింగ్ జూసుకుంటే అసలు ఎక్కడ ఒక్క వికెట్ కూడా తీయకుండా మరి అంత ఘోరంగా ఓడిపోవడం అండ్ అలాగే న్యూజిలాండ్ మ్యాచ్‌లో రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ నుంచి ఎండ్ వరకు కంప్లీట్ డామినేషన్ న్యూజిలాండ్ వాళ్ళు. సో, నిజంగా ఒక విధంగా చూసుకుంటే ఇట్స్ రియల్లీ పెయిన్‌ఫుల్ ఎగ్జిట్ ఫర్ ఇండియన్ క్రికెట్ టీమ్. అంతే అసలు నన్నడిగితే 2007 వరల్డ్ కప్ ఎగ్జిట్ ఎంత పెయిన్‌ఫుల్లో ఇది దానికంటే ఒక 2, 3% ఎక్కువనే అంటాను నేను. అండ్ అండ్ ఇంకొకటి రాహుల్ మనం మనం పడిన గ్రూప్‌లో చూసుకుంటే అసలెవరైనా ఈ ఇండియా గ్రూప్‌లో ఎవరెవరు ఉన్నారంటే పాకిస్తాన్, న్యూజిలాండ్, స్కాట్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, నమీబియా అంటే కళ్ళు మూసుకొని ఎవడైనా చెప్తాడు ఇండియా పక్కా సెమీస్‌కెళ్ళిపోద్ది. అసలు ఇండియా మిస్ అవ్వడం ఏంటనేది. నువ్వు ఆపోజిట్ గ్రూప్ చూడు పాపం సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఒకే ఒక్క మ్యాచ్ వాళ్ళు ఓడిపోయారు. అంత కష్టపడి బాగా ఆడి ప్రతి మ్యాచ్ ఇంప్రూవ్ అవుతూ వచ్చినా సరే వాళ్ళు లాస్ట్‌కి సెమీ స్పాట్ దక్కలేదు. ఈవెన్ టు ఎన్ ఎక్స్‌టెంట్ శ్రీలంక వాళ్ళు కూడా డీసెంట్‌గా ఆడారు. బట్ అంటే ఆ గ్రూప్‌లో పడుంటే ఎలా ఉండేదో అసలు ఊహించుకో ఒకసారి సినారియో. అదే కదా! అసలిప్పుడు మనకు అదృష్టం లేదా అంటే, లేదు బాబు మన జాక్‌పాట్ అసలు ఆ గ్రూప్ 1 గ్రూప్ 2లో పడడం మనం. అసలు గ్రూప్ 1 ఏందసలది? సౌత్ ఆఫ్రికా వాళ్ళసలు ఈజీగా డిజర్వింగ్ క్యాండిడేట్స్. ఇంగ్లాండ్ తర్వాత సెకండ్ బెస్ట్ టీమ్ ఇన్ ద టోర్నమెంట్ సౌత్ ఆఫ్రికానే. ఈజీగా. అంటే ఇప్పుడు నెట్ రన్ రేట్ వేరే పిక్చర్ చూపిస్తది గానీ, ఆస్ట్రేలియా వాళ్ళు నోవేర్ నియర్ సౌత్ ఆఫ్రికా. ఆస్ట్రేలియా వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా మీద గెలిచారు గానీ, టోర్నమెంట్‌లో తర్వాత సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఎట్లా ఆడారో చూస్తే, వాళ్ళు ఇంగ్లాండ్‌కి ఏమాత్రం తీసుకోలేదు అసలు. దాని రిజల్ట్ మనకు లాస్ట్ లీగ్ మ్యాచ్‌లో కనిపించింది కూడా. ఇంగ్లాండ్‌ని కొట్టారు వాళ్ళు. సో, అదృష్టం అయితే నాట్ ఎన్ ఎక్స్‌క్యూజ్. నథింగ్ ఈస్ ఎన్ ఎక్స్‌క్యూజ్. ఇప్పుడు కోహ్లీ ప్రతిసారి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్తాడు. దేర్ ఆర్ స్మాల్ 20 మినిట్స్ అక్కడ మేము సడన్‌గా మాకు అదృష్టం దొరకలేదు. మా ప్లాన్స్ ఎగ్జిక్యూట్ కాలేదు. అందుకని ఫైన్ మార్జిన్స్ అది ఇది అంటారు గానీ, ఇక ఫైన్ మార్జిన్స్ అంటే ఇక నీకు ఆ లెవెల్‌లో ఎవ్రీ ఫైన్ మార్జిన్ ఈస్ హ్యూజ్ మార్జిన్ నన్నడిగితే. సో, నో ఎక్స్‌క్యూజెస్ ఆ విషయంలో అయితే. కోహ్లీ కప్పెత్తే ఆశలు ఇక కెప్టెన్‌గా ఈ ఇండియా టీమ్‌కి ఓన్లీ ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రంగంలో అదొక్క చోటనే ఇంకా సజీవంగున్నాయి. ఇంకా అది కూడా ఇక మరి నెక్స్ట్ 2 ఇయర్స్ తర్వాత మనం ఫైనల్‌లో లేకపోతే మరిగ కోహ్లీ కెప్టెన్సీ కింద ఒక్క టోర్నమెంట్ కూడా మనం గెలవకుండా అయిపోతుందేమో. సో లెట్స్ హోప్ అక్కడైనా మనకి విజయం దక్కుతుందని. అదే అంత దూరం ఆలోచించేదానికంటే ముందు మొన్నే ట్విట్టర్‌లో కూడా గౌతమ్ గారు ట్యాగ్ చేశారు. అది కోహ్లీకి ఈ టాస్ అనే కాన్సెప్ట్ అచ్చి రావట్లేదంట. అది మనకి ఆల్రెడీ స్టాట్స్ ప్రకారంలో కూడా చూసాం. ఇంకేదన్నా ఒకటో, రెండో ఇంకా మన వాళ్ళు వంకలు పెట్టడానికి ఏదన్నా ఉంది అంటే సరే టాస్ ఓడిపోయాం. అది కూడా మెయిన్ టీమ్స్‌తో ఓడిపోయాం. అంటే న్యూజిలాండ్, పాకిస్తాన్ 2 మెయిన్ టీమ్స్. సో, వాళ్ళని కొట్టాలంటే ఎంతో కొంత టాస్ ఫ్యాక్టర్ కొద్దిగా ఉంది కాబట్టి ఒక 5% అన్నా అక్కడ ఓడిపోయాం గాబట్టి అక్కడ కొంచెం ఒక రకంగా అది మనకు కొంచెం మైనస్ అయిందని చెప్పుకోవడానికి ఉంటది. బట్ అపార్ట్ ఫ్రమ్ థట్ నాకు తెలిసి దేర్ ఈస్ నో అదర్ రీజన్ వై ఇండియా కుడెంట్ రియల్లీ క్వాలిఫై. అలాంటి టీమ్ పెట్టుకొని కూడా మన వాళ్ళు క్వాలిఫై అవ్వలేదంటే రియల్లీ డిసప్పాయింటింగ్. అసలు సౌత్ ఆఫ్రికా మీద ఫోకస్ చేద్దాం రాజు. నిజంగా నాకు చాలా ఇంప్రెసివ్ టీమ్ అనిపించింది అసలు. అండ్ ఆ ఫస్ట్ మ్యాచ్ కూడా వాళ్ళు గెలవాల్సిందే అసలు ఆస్ట్రేలియాతో. అది అనవసరంగా వాళ్ళు ఎండ్‌లో వాళ్ళు సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేదు డెత్ ఓవర్స్‌లో స్టాయినిస్‌తో.
అండ్ అంటే ఇప్పుడు మనం ఫస్టే అనుకున్నాం శ్రీలంక, సౌత్ ఆఫ్రికా డార్క్ హార్సెస్ అని. ఇద్దరు వాళ్ళ ఆ రెప్యుటేషన్‌కి ఏం తగ్గుగా ఏమి ఆడలేదసలు. నెక్స్ట్ శ్రీలంక వాళ్ళు గూడా అసలు మంచి క్రికెట్, మంచి ప్లేయర్స్, మంచి యాటిట్యూడ్‌తో ఆడారు. సౌత్ ఆఫ్రికా వాళ్ళు అంటే ఇగ ఇంగ్లాండ్ తర్వాత ది బెస్ట్. నో అదర్ వర్డ్. సో, సౌత్ ఆఫ్రికా వాళ్ళు నువ్వు ఎక్స్‌పెక్ట్ చేసావా ఇట్లా నీకంటే? నువ్వు హానెస్ట్‌గా అనుకున్నావా? నువ్వు ఇండియా, ఆస్ట్రేలియా ఫైనల్ అన్నావు. ఆస్ట్రేలియా వాళ్ళు అటు ఇటు చేసి సెమీఫైనల్‌కొచ్చారు గానీ, అసలు నువ్వు సౌత్ ఆఫ్రికా నుంచి ఇంత ఎక్స్‌పెక్ట్ చేసావా? వాళ్ళసలు ఎందుకని ఇంత బాగా ఆడగలిగారంటావు అసలు? సౌత్ ఆఫ్రికా వాళ్ళ దగ్గర ఎప్పుడు నువ్వు ఏ ఐసీసీ ఈవెంట్స్ తీసుకున్నా సరే, వాళ్ళ స్క్వాడ్‌లో ఎప్పుడు కూడా నీకు ఆల్ రౌండ్ ప్లేయర్స్ ఉంటారు. అంటే ఈవెన్ ఇప్పుడు అటాకింగ్ రోల్ దగ్గర నుంచి మిడిల్ ఓవర్స్‌లో కరెక్ట్‌గా ఆడి అండ్ అలాగే బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో మల్టీ స్కిల్ ప్లేయర్స్ వీళ్ళందరూ ఎప్పుడు పుష్కలంగా ప్రతి వరల్డ్ కప్ స్క్వాడ్‌లో ఉంటానే ఉంటారు. సో, స్కిల్ పరంగా, టాలెంట్ పరంగా గానీ వీళ్ళకి ఏమాత్రం ఎప్పుడు తక్కువ లేదు. కానీ ఒకే ఒక్క విషయం ఏంటంటే కొంచెం ఆహ్, నాకు బాగా డిసప్పాయింటింగ్ అనిపించింది పర్టిక్యులర్‌గా ఎస్పెషల్లీ ఈ వరల్డ్ కప్‌లో సౌత్ ఆఫ్రికాకి సంబంధించి. బంగ్లాదేశ్‌తో వాళ్ళు అప్రోచ్ అయిన చేజ్ విధానం అనేది చాలా అప్సెట్ అయింది. దాని గురించి డిస్కస్ చేద్దాము. బట్ ఓవరాల్‌గా చెప్పాలంటే సౌత్ ఆఫ్రికా టాలెంట్ విషయంలో మాత్రం ఏమాత్రం డౌట్ లేదు. నేను 'రాసీ వాన్ డెర్ హుస్సేన్' తను సౌత్ ఆఫ్రికాలో 'ఝాన్సీ సూపర్ లీగ్' అని ఒకటి ఆడతారు. ఐ థింక్ సమ్ 2, 3 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో నేను ఫస్ట్ టైమ్ చూసానప్పుడు. 'రాసీ వాన్ డెర్ హుస్సేన్' అనే పర్సన్ ఫస్ట్ టైమ్ అప్పుడు నేనసలు ఓకే. సౌత్ ఆఫ్రికాలో ఈ ప్లేయర్ ఉన్నాడని చెప్పి. నేను అప్పట్లోనే అనుకున్నా అంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళు గనక ఈ ప్లేయర్‌ని కరెక్ట్‌గా వాడుకుంటే ఈస్ గోయింగ్ టు బి అన్ అబ్సల్యూట్ సూపర్ స్టార్ అని నాకప్పుడే అనిపించింది. మా కొలీగ్స్‌తో కూడా డిస్కస్ చేశాను. అండ్ 'రాసీ వాన్ డెర్ హుస్సేన్' ఆల్రెడీ తనకి ఉన్న గేమ్ ఏంటనేది మన రీసెంట్‌గా ఇంగ్లాండ్ గేమ్ పైన చూపించాడు. కానీ నాకు ఒకే ఒక్క విషయం కొంచెం సౌత్ ఆఫ్రికా టీమ్ తోటి కొంచెం ఇబ్బంది పెట్టే విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంగ్లాండ్ తీసుకున్నా, ఆస్ట్రేలియా తీసుకున్నా ఎస్పెషల్లీ ఇంగ్లాండ్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళేంటంటే ఇంకా ఏ ఏ మ్యాచ్ అయినా, ఎన్ని సిట్యుయేషన్ అయినా వాళ్ళు కంప్లీట్ ఫ్రంట్ ఫుట్ పైనే ఆడతారు. అంటే అపోజిషన్‌కి అసలు ఛాన్సే ఇయ్యరు. ఆ టైప్ ఆఫ్ డామినేషన్ లెవెల్‌తో ఆడతారు. కొన్నిసార్లు మ్యాచ్ సిట్యుయేషన్ బట్టి వాళ్ళు గేమ్ ప్లాన్ చేంజ్ చేసుకుంటారు. అండ్ ఆస్ట్రేలియా వాళ్ళు కూడా తెలుసు ఆస్ట్రేలియా వాళ్ళు ఆల్ అరౌండ్ ద వరల్డ్ వాళ్ళు ఫేమస్ అయిందే కాంపిటీటివ్ నేచర్‌కి. సో, ఆస్ట్రేలియా వాళ్ళ గురించి కూడా ఓకే. కానీ సౌత్ ఆఫ్రికాగా వాళ్ళు కొన్ని సిట్యుయేషన్స్‌లో వాళ్ళు వెన్ దే నో దట్ దే కెన్ టేక్ ద బుల్ బై ద హార్న్ అట్లాంటి టైంలో కూడా వాళ్ళేంటంటే కొంచెం కన్జర్వేటివ్‌గా ఆడతారు. నాకు తెలిసి అట్లాంటి సిట్యుయేషన్స్ వల్లే వాళ్ళ వరల్డ్ కప్ ఎగ్జిట్‌లన్నీ మనం ఒకసారి వెనక్కెళ్ళి ఎక్కడెక్కడ వాళ్ళు సెమీ స్పాట్ మిస్ అయ్యారు, ఎక్కడెక్కడ వాళ్ళు క్వార్టర్ ఫైనల్ స్పాట్ ఎక్కడెక్కడ ఏమేమి మిస్ అయ్యారని చూసుకుంటూ ఉంటే, ఇలాంటి 1, 2 గేమ్స్‌లో వాళ్ళు కొంచెం ఏంటంటే ముందు మనకి అంటే ముందు చూపు అంటారు చూడు. సో, ఆ టైప్ ఆఫ్ ఇది లేక వాళ్ళు ఇబ్బంది పడిన సందర్భాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి సౌత్ ఆఫ్రికాకి సంబంధించి. సో, అదే మళ్ళా రిపీట్ అయింది ఈ సీజన్‌లో గూడా. మళ్ళీ ఇంకో హార్ట్ బ్రేక్ నన్నడిగితే ఇది కూడా హార్ట్ బ్రేక్ లిస్ట్‌లో పెట్టేయొచ్చు సౌత్ ఆఫ్రికాకి. 1992 వరల్డ్ కప్ రెయిన్ రూల్. 1999 వరల్డ్ కప్ సెమీఫైనల్ టై అయింది మ్యాచ్ కానీ ఆస్ట్రేలియాతో గ్రూప్ మ్యాచ్ ఓడిపోయారు కాబట్టి ఆస్ట్రేలియా వాళ్ళు ఫైనల్‌కెళ్లారు. 2003 వరల్డ్ కప్ సరే డెక్వర్త్ లూయిస్ కాలిక్యులేషన్ తప్పేసుకున్నారు. దానికి తోడు ఇప్పుడు ఇంకో కొత్త హార్ట్ బ్రేక్ యాడ్ అయ్యాయి. 2015 వరల్డ్ కప్ సెమీఫైనల్ సూపర్బ్‌గా ఫస్ట్ ఇన్నింగ్స్ టార్గెట్ సెట్ చేస్తుంటే సడెన్‌గా వర్షం పడి మ్యాచ్ 43 ఓవర్స్‌కి తగ్గించారు. సో, దానికి ఇప్పుడు ఇది కూడా యాడ్ చేయొచ్చనే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే దే వర్ ఈజిలీ ద బెస్ట్ టీమ్ ఇంగ్లాండ్ తర్వాత. అయినా గాని పోలేదు ఎందుకంటే ఆ బంగ్లాదేశ్‌తో వాళ్ళు ఆడిన టెస్ట్ మ్యాచ్. సో, 100% ఆస్ట్రేలియా వాళ్ళు కంప్లీట్ ఆపోజిట్. సేమ్ టోటల్. వాళ్ళు కూడా 85, 86 చేజ్ చేయాలంటే ఎట్లా వచ్చి లేపి కొట్టారు. సో, అక్కడ మినిమమ్ వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు చూపించినంత ఇంటెంట్‌లో పోనీ సగం ఇంటెంట్ చూపించినా గాని నాకు తెలిసి కొంచెం ఆ నెట్ రన్ రేట్ దగ్గరికే వచ్చేవాళ్ళు వాళ్ళు. నువ్వు కరెక్ట్ వర్డ్ యూజ్ చేసావు రాహుల్ ఇంటెంట్ అని. నిజంగా అప్పుడు ఎవరైనా ఒకసారి సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా చేజ్ మీకు రివైండ్ ఆప్షన్ ఉంటే ఒకసారి వెళ్లి చూడండి. మీరే షాక్ అవుతారు. అరే! ఇంత చిన్న టార్గెట్‌ని ఇలా అప్రోచ్ అవుతున్నారు. అంటే ఏదో 190, 200 టార్గెట్‌ని అప్రోచ్ అయినట్టు అప్రోచ్ అయ్యారు వాళ్ళు. చాలా జాగ్రత్తగా అంటే ఈవెన్ ఇఫ్ యూ సీ వాళ్ళ ఆహ్, ఆ చేజ్ కూడా అసలు ఒక ప్లానింగ్ లేకుండా వచ్చేసినట్టుంది. ఈవెన్ ఇప్పుడు స్టార్టింగ్‌లో చూసుకుంటే రిజైన్ రిక్స్ చీప్‌గా ఔట్ అయిపోయాడు. తర్వాత క్వింటన్ డికాక్ వచ్చాడు. తను కూడా ఏంటంటే నువ్వు న్యాచురల్‌గా క్వింటన్ డికాక్ ఎలా ఆడతాడనేది మనం ఫస్ట్ 3, 4 ఓవర్స్‌లో కొంచెం కంట్రోల్డ్‌గా ఆడాడు. తర్వాత స్పిన్నర్ వచ్చేసరికి ఒక 2 షాట్లు కొట్టాడు కనెక్ట్ అయినియి.
ఇప్పుడు వేరే టీమ్ అయితే ఏం చేస్తారంటే, సరే మనకు ఓవర్‌లో 2 బౌండరీస్ వచ్చినియి. సో, మనం టార్గెట్ చేసిన ఈ ఓవర్‌లో మనం టార్గెట్ చేసిన రన్స్ 12 అనుకుంటే, మనకు ఆల్రెడీ అక్కడ 8 10 ఎంతో వచ్చినియి అక్కడ. సో, ఇంక మనం చేయాల్సిందల్లా జస్ట్ రొటేట్ స్ట్రైక్ అండ్ టార్గెట్ సమ్ అదర్ బౌలర్ ఆర్ టార్గెట్ ద షార్టర్ సైడ్ ఏదో ఒక ప్లాన్. డికాక్ ఏం చేసాడు 2 బౌండరీస్ కొట్టాడు ఆఫ్ సైడు. మరలా థర్డ్ బాల్ కూడా తను ఏం చేద్దాం అనుకున్నాడంటే, సరే వీడు మంచిగా ఫ్లైట్ ఏస్తున్నాడు. నేను జస్ట్ ఎక్స్‌ట్రా కవర్ పైనుంచి లిఫ్ట్ చేస్తే ఈజీ బౌండరీ అనుకున్నాడు. బౌలర్ ఆల్రెడీ సెకండ్ గెస్ చేసాడు. ఐ థింక్ నసూమ్ అహ్మద్దో మెహదీ హసన్ బౌలర్ పేరు గుర్తు రావట్లేదు. సో, తనేం చేశాడంటే నీట్‌గా బాల్‌ని ఫుల్ స్లైడ్ చేసి ఫాస్ట్‌గా ఏసాడు లెగ్ స్టంప్ మీదకి బౌల్డ్ అయిపోయాడు. సో, అలా అంటే ఇట్లాంటివి డిస్మిసల్స్ ఎస్పెషల్లీ డీకోడ్ చేసినప్పుడు ఈవెన్ డికాక్‌ది చూసుకున్న తర్వాత ప ఎయిడెన్ మార్కరమ్ నాకు తెలిసి డకౌట్ అయినట్టున్నాడు. సో, ఇవన్నీ అసలు నాకు చాలా బాధేసిందసలు ఆ రోజు. అరే! సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళు సెమీస్‌కెళ్ళాలంటే ఇది చాలా వీలైనంత త్వరగా గెలవాలి అని అప్పుడే అనిపించింది నాకు. వాళ్ళు లాక్కొని, పీక్కొని, లాక్కొని, పీకి లాస్ట్‌కి 14 ఓవర్‌లోనో ఎప్పుడో ఫినిష్ చేశారు. ఆ 84, 85 రన్స్ టార్గెట్‌గా ఏకంగా అక్కడి వరకు తీసుకెళ్లారు. సో, నాకు తెలిసి అది మాత్రం కంప్లీట్ అంటే మరి అది ఎవరిని బ్లేమ్ చేయలేదు. దే విల్ హావ్ టు బ్లేమ్ దెమ్‌సెల్వ్స్. వాళ్ళలా ఎందుకు అప్రోచ్ అయ్యారు ఆ చేజ్‌నని. ఎందుకంటే నువ్వు చూస్తుంటే వికెట్ ప్రిజర్వింగ్ షాట్ పర్సెంటేజ్ ఎక్కువుంది ఆ మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా చేజ్‌లో. అటాక్ చేసే షాట్స్ అస్సలు కనపడలేదు ఎక్కడ. ఎక్కడో అక్కడక్కడ ఇంకా మ్యాచ్ డిసైడ్ అయ్యే స్టేజ్‌లో లాస్ట్ 2 ఓవర్స్‌లోనో 2, 3 4 ఎన్నో వచ్చినట్టున్నాయి. బట్ స్టిల్ వెరీ డిసప్పాయింటింగ్. అది కూడా బంగ్లాదేశ్ వాళ్ళు ఈ టీ20 వరల్డ్ కప్‌లో కంప్లీట్ డిజాస్టర్‌గా ఆడారు. అంటే వాళ్ళు కంప్లీట్‌లీ బీటెన్ బ్లాక్ అండ్ బ్లూ. సో, అన్ని టీమ్స్ గూడా వాళ్ళ మీద పౌన్స్ అయ్యి వాళ్ళ ఆల్రెడీ కాన్ఫిడెన్స్ కంప్లీట్‌గా దెబ్బతిని వాళ్ళు చాలా దారుణంగా ఆడుతుంటే, వేరే టీమ్స్ వచ్చి ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు చూడు ఆల్రెడీ వాళ్ళు కంప్లీట్ బౌలింగ్‌లో డామినేట్ చేసి చేజ్‌ని 7 ఓవర్స్‌లోపు కంప్లీట్ చేసేసారు. అట్లాగా సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఎందుకు ఆ ఛాన్స్ తీసుకోలేకపోయారనేది ఇప్పటికీ కాదు నాకు తెలిసి సౌత్ ఆఫ్రికన్ క్రికెటర్స్‌కి వాళ్ళకి ఇప్పటికే బాధిస్తూనే ఉంటది. ఎస్పెషల్లీ కన్సిడరింగ్ ద ఆఫ్ ఫీల్డ్ ఇష్యూస్ దట్ వెంట్ బిఫోర్ ది వరల్డ్ కప్ అండ్ డ్యూరింగ్ ది వరల్డ్ కప్. అండ్ అసలు ఎయిడెన్ మార్క్రమ్ మాత్రం ఇప్పుడు ఇక్కడి నుంచి ఆల్ ఫార్మాట్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్ కాకపోతే తన టాలెంట్ కి ఏమాత్రం న్యాయం చేస్తున్నట్టు కాదు. కేఎల్ రాహుల్, ఎయిడెన్ మార్క్రమ్ వీళ్ళిద్దరికి అది వర్తిస్తుంది. ఎందుకంటే ఎయిడెన్ మార్క్రమ్ ఉన్న టాలెంట్ కూడా మామూలు టాలెంట్ గా చూసాం మనం ఈ వరల్డ్ కప్ లో మోస్ట్ కన్సిస్టెంట్ సౌత్ ఆఫ్రికన్ బ్యాట్స్మెన్. ఇప్పుడు ఆర్వీడి, ఎయిడెన్ మార్క్రమ్, బౌమా మంచి కెప్టెన్ నిజంగా ఒప్పుకోవాలి. నీకు టీంలో అన్ని ఆఫ్ ఫీల్డ్ ఇష్యూస్ జరుగుతుండే చాలా గొడవైంది డికాక్ విషయంలో అది ఇది అయినా కానీ టీం ఏమాత్రం డిసింటిగ్రేట్ కాకుండా కొట్లాటలు లేకుండా మంచిగా ఆడి నీకు మళ్ళీ ఆల్మోస్ట్ సెమీఫైనల్కి పోవడం అంటే మామూలు విషయం కాదు. సో అందరూ ఇక సౌత్ ఆఫ్రికా జింబాబే టీం లాగా అయిపోతుంది, వాళ్ళు మెల్లిగా డిక్లైన్ అయిపోతారు అని అనుకుంటున్నారు కానీ దే హ్యావ్ అ వెరీ గుడ్ కోర్ గ్రూప్. ఆండ్రిక్ నోకియా, శంషి, కేశవ్ మహారాజ్ వీళ్ళందరూ ఇంకో 3-4 ఇయర్స్ ఈజీగా ఆడతారు. అండ్ అంటే నాకు తెలిసి సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ ఫ్యాన్స్ కి సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ కి ఇప్పుడు ఏబీ డివిలియర్స్ వల్ల ఇండియాలో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. సో అండ్ ఏబీ డివిలియర్స్ అండ్ లాన్స్ క్లూజనర్ వాళ్ళు కూడా సౌత్ ఆఫ్రికాకి సపోర్ట్ చేసేవాడు మస్తు మంది తెలుసు నాకు. సో వాళ్ళందరికీ నాకు తెలిసి ఇంట్రెస్టింగ్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ వాళ్ళు నెక్స్ట్ టీ20 వరల్డ్ కప్ కి నాకు తెలిసి టాప్ కంటెండర్స్ వాళ్ళకున్న టీ20 కోర్ తో. అసలు రబాడా జీరో ఫామ్ లో ఉన్నాడు అసలు. అసలు మరీ ఎట్లయితే భువనేశ్వర్ కుమార్ ఇండియాకి బ్యాడ్‌గా ఏస్తున్నాడో ఒక చాంపియన్ బౌలర్. సో, సేమ్ థింగ్ రబాడా కూడా అదే గో త్రూ అయితున్నాడు. సో, ఒక 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 స్ట్రైక్ బౌలర్ నీకు పర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ నిల్ లెవెల్‌లో ఉన్నా గాని వాళ్ళు ఇంత బాగా ఆడుతున్నారంటే జస్ట్ ఇమాజిన్. రబాడా రీగెయిన్స్ హిస్ బెస్ట్ ఫార్మ్. ఇక అన్‌స్టాపబుల్ నాకు తెలిసి సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఇన్ ఎవ్రీ ఫార్మాట్. దీనికి మెయిన్ రీజన్ నాకు తెలిసి నోకియా అబ్బా. నోకియా హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద బౌలింగ్ అటాక్ నిజంగా. అది తనకు మాత్రం సలాం కొట్టేయాలి. ఎస్ ఎస్పెషల్లీ రాహుల్ ఇప్పుడు శ్రీలంకతో వాళ్ళు చాలా కష్టపడి గెలిచారు. మిల్లర్ లాస్ట్ ఓవర్‌లో 6 ఏసి గెలిపిస్తాడు. సో యాహ్! చోకర్స్ అంటారు. ఇప్పుడు ఎవడు అసలు అది సూపర్బ్. అక్కడే అర్థమైపోయింది. ఇది మనకు తెలిసిన సౌత్ ఆఫ్రికా టీమ్ కాదని. సో, నీకు అంత బాగా శ్రీలంక పైన ఓడిపోయే మ్యాచ్ వాళ్ళు గెలిచి, ఆ మ్యాచ్‌లో హ్యాట్రిక్ కూడా సమర్పించుకుంటారు హసరంగకి. సో, తర్వాత వాళ్ళు ఇంకా బంగ్లాదేశ్ మ్యాచ్ గుర్తు తెచ్చుకుంటేనే నాకు సగం డిప్రెషన్ వచ్చేస్తుంది. సో, వద్దింకా సౌత్ ఆఫ్రికా గురించి మర్చిపోదాం. ఎందుకంటే నేను గూడా నీలాగే అండ్ అలాగే చాలామంది అభిమానులకు చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాను. ఈసారైనా సౌత్ ఆఫ్రికా వాళ్ళు కొంచెం ఒక అడుగు ముందుకేసి ఆ ఫైనల్‌కి వెళ్లి ఏదన్నా సర్ప్రైజ్ ఇస్తారేమో అని. కానీ
మరలా డిసప్పాయింట్ చేశారు. బట్ యాహ్! బట్ దే ప్లేడ్ సూపర్బ్ యాహ్! క్రికెట్. వెరీ ఎంటర్‌టైనింగ్ క్రికెట్, బ్యూటిఫుల్ ఆహ్, క్రికెట్ అంటే యాస్ యూజువల్ అంటే మళ్ళీ లాస్ట్ 5 ఇయర్స్ సౌత్ ఆఫ్రికా సరిగ్గా ఆడలే అనుకున్నాము. బట్ అగైన్ దే ఆర్ సో, బ్యాక్. సూపర్బ్ ఎంటర్‌టైనింగ్ క్రికెట్ అన్న మాటలనగానే నాకు గుర్తొచ్చిన ఫస్ట్ టీమ్ వెస్ట్ ఇండీస్. సో, ఏంటి నువ్వైతే మరి వెస్ట్ ఇండీస్ పైన చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నావు. వాళ్ళేకంగా ఫైనల్‌లోకి వెళ్ళిపోతారని కూడా ప్రిడిక్ట్ చేసావు. కానీ చూస్తే అంటే వాస్తవంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు టాప్ టీమ్స్‌లో ఎవరు బాగా డిసప్పాయింట్ చేశారంటే ఆబ్వియస్‌లీ అందరూ చెప్పే ఫస్ట్ నేమ్ బంగ్లాదేశ్. కానీ ఫస్ట్ ఎవరికైనా ఇవ్వాలి అంటే వెస్ట్ ఇండీస్‌కి. ఎందుకంటే వాళ్ళు కష్టపడి బంగ్లాదేశ్ పైన గెలిచారు. బంగ్లాదేశ్ కంప్లీట్‌లీ డౌన్ అండ్ ఔట్ టీమ్. అలాంటి టీమ్ పైన కూడా కష్టపడి గెలిచారు లాస్ట్ ఓవర్‌లో. మిగిలిన అన్ని మ్యాచ్‌లు ఓడిపోయారు. ఈవెన్ ప్రాక్టీస్ మ్యాచెస్‌లో కూడా ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిపోయారు. పాకిస్తాన్ చేతిలో ఓడిపోయారు. సో, ఏమంటావు అసలు వెస్ట్ ఇండీస్ పెర్ఫార్మన్స్ గురించి ఏం చెప్పాలిప్పుడు? అంటే ఫస్ట్ 2 మ్యాచెస్ వాళ్ళసలు కంప్లీట్ లాస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఏంటేంటో అయింది. వాళ్ళకి ఒక్కటేంటంటే ఈ ఒబెద్ మొకా ఇంజ్యూరీ, ఫేబియన్ ఆలన్ ఇంజ్యూరీ 2 బాగా హర్ట్ చేసినాయి వాళ్ళకి. అండ్ క్రిస్ గేల్ ఫార్మ్. ఇంకా ఆడతా అంటున్నాడు గేల్. ఇంకా రిటైర్మెంట్ ఇవ్వలేదు. డీజే బ్రావో ఇచ్చేసాడు రిటైర్మెంట్ గానీ గేల్ ఇంకా ఇవ్వలేదు. గేల్ చాలా పెద్ద డిసప్పాయింట్‌మెంట్. లెండెల్ సిమెన్స్ ఆ సెకండ్ మ్యాచ్‌లో ఆడిన టెస్ట్ మ్యాచ్ అది మామూలుగా హర్ట్ చేయలేదు ఆ విషయం. అండ్ శ్రీలంకతో వాళ్ళు నాకు తెలిసి పూరన్ హెట్మయర్ పాపం చాలా ట్రై చేశారు. మంచి శ్రీలంక వాళ్ళు అంత బాగా ఆడుతుండేవాళ్ళు. ఆ మ్యాచ్ ఓడిపోయినందుకు పెద్ద అంటే క్రిటిసైజ్ చేయలేం. సో, నీకు వెస్ట్ ఇండీస్ ఎందుకంటే మాక్సిమం ట్రై చేశారు. అండ్ శ్రీలంక వాళ్ళు మంచి క్రికెట్ ఆడారు. హసరంగా చాంపియన్ బౌలర్ నిజంగా. సో, తన చేతిలో ఓడిపోయారు వాళ్ళు. అండ్ ఎందుకని అంటే ఇక టాప్ ఆర్డర్ వల్లనే రాజు. అంటే అక్కడే పోయింది. ఎవిన్ లూయిస్‌కి గూడా 100% ఫిట్‌నెస్ లేకపోవడం వల్ల తను కొంచెం ఫ్రీగా ఆడలేకపోయాడనిపించింది. దానికి తోడు ఈ సిమన్స్, గేల్ బ్యాడ్ ఫార్మ్ అక్కడ పోయింది. నీకు బౌలింగ్ అంటావా వెస్ట్ ఇండీస్ వాళ్ళు బౌలింగ్‌లో ఎప్పుడూ అంత స్ట్రాంగ్ గాదు. బట్ అయినా వాళ్ళు షార్జాలో నీకు లో టోటల్ నీకు డిఫెండ్ చేశారు నీకు. ఆ ఎఫర్ట్ మంచిగానే ఉండే గానీ, ఓవరాల్‌గా అక్కడ ఇంకోటి లాంగ్ బౌండరీస్ మనం ముందే మాట్లాడుకున్నాము. నీకు యూఏఈ లాంగ్ బౌండరీస్ ఎప్పుడైనా వెస్ట్ ఇండీస్ వాళ్ళకి డిసడ్వాంటేజ్ అని. సో, అది మనకు కనిపించిందసలు. సో, వాళ్ళు స్ట్రైక్ రొటేషన్ ఎప్పుడైనా తక్కువే. డాట్ బాల్ పర్సెంటేజ్ ఎక్కువుంటది. సో, వాళ్ళ గేమ్‌కి సూట్ కాదు. అయినా గాని వాళ్ళకున్న ఇప్పుడు హెట్‌మైర్, పూరన్ లాంటి వాళ్ళు చూసాం మనం. శ్రీలంక మ్యాచ్‌లో మంచిగా స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ లాస్ట్ వరకు తీసుకెళ్ళి తర్వాత యాక్సెలరేట్ చేసాడు హెట్‌మైర్. హెట్‌మైర్ ఆడిన ఇన్నింగ్స్ శ్రీలంకతో సూపర్బ్ ఇన్నింగ్స్ అసలు. పాపం అంటే లూజింగ్ కాజ్‌లో నాకు తెలిసి వరల్డ్ కప్‌లో బెస్ట్ ఇన్నింగ్స్ హెట్‌మైర్ ఆడిన ఇన్నింగ్స్. తనతో పాటు ఈ పొలార్డ్, ఆండర్ అసలు కొద్దిగా నిలబడి ఉంటే ఆ రోజు నాకు తెలిసి మ్యాచ్ వెస్ట్ ఇండీస్ వాళ్ళు గెలిచేవాళ్ళు. ఆ మ్యాచ్ గెలిచిన ఊపుతో నాకు తెలిసి ఆస్ట్రేలియాని కూడా కొట్టేవాళ్ళు లాస్ట్ మ్యాచ్‌లో. టీ20 వరల్డ్ కప్స్‌లో పొలార్డ్ యావరేజ్ ఎంతుంటదని అనుకుంటున్నావు రాహుల్ అసలు నువ్వు? జస్ట్ ఊరికే. టీ20 వరల్డ్ కప్స్‌లో నాకు తెలిసి ఏదో డబుల్ డిజిట్స్‌లో 13 ఏదో 13 14 ఉండే అనుకుంటా నేను స్టాట్స్ చూసా. ఓరిని అసలు ఏం ఆడలే కదా అనుకున్నా. అదేంటి అసలు వెస్ట్ ఇండీస్ 2 వరల్డ్ కప్‌లు గెలిచినా గాని పొలార్డ్ అసలు ఒక వరల్డ్ కప్ ఆడలేదు. ఇంకో వరల్డ్ కప్‌లో అసలు పొలార్డ్ కాంట్రిబ్యూషన్ లేకుండానే వీళ్ళు కప్ ఎత్తారా అనిపించింది. అవును. అంటే ఇప్పుడు పొలార్డ్ ఇప్పుడు ఆల్రెడీ మనం ఎపిసోడ్ ప్రివ్యూ చేసేటప్పుడు ఈ వరల్డ్ కప్‌కి సంబంధించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఈ కండిషన్స్ అనేవి చాలా ఛాలెంజింగ్ కండిషన్స్. ఎస్పెషల్లీ ఆ హ్యూమిడిటీ ఫ్యాక్టర్ కూడా ఏంటంటే ప్లేయర్స్ పైన ప్రభావం చూపిస్తది. అది మనకు క్లియర్‌గా అర్థమైంది. ఒక మ్యాచ్‌లో పొలార్డ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మధ్యలో వెళ్ళిపోయాడు. మరలా ఫీల్డ్‌లోకి రాలేదండి. అలాగే 1 ఆర్ 2 మ్యాచెస్‌లో ఎయిన్ లూయిస్ ఆ కాలుకి సంబంధించి ఇంజ్యూరీ అవ్వడంతో తను కూడా సగం సేపు ఫీల్డ్‌లోనే లేడు. అండ్ అలాగే ఇంకొక మ్యాచ్‌లో డ్వేన్ బ్రావోకి ఏదో చిన్న నిగిల్ ప్రాబ్లమ్. సో, అట్లా అంటే ఇట్లాంటి ప్లేయర్స్ తోటి ఖచ్చితంగా యూఏఈ కండిషన్స్‌లో అంటే సాహసమే. ముందుగానే నేను అనుకున్నాను. అండ్ ఇంకోటేంటంటే వాళ్ళు ఈ డాట్ బాల్ పర్సెంటేజ్ దానిపైన వర్క్ చేయకుండా ఇంక అలాగే పవర్ పైనే రిలై అయితే గనక ఐ థింక్ ఇప్పుడు ఎందుకంటే వేరే టీమ్స్ వాళ్ళు పవర్ గేమ్‌లో వెస్ట్ ఇండీస్ ఎప్పుడు కూడా వాళ్ళ లెవెల్‌ని టచ్ చేయడం ఎవరికైనా కష్టమే. కానీ వేరే డిపార్ట్‌మెంట్స్‌లో గనక వాళ్ళు ఇగ్నోర్ చేస్తే అంటే ఎస్పెషల్లీ ఇంపార్టెన్స్ ఆఫ్ స్ట్రైక్ రొటేషన్ అనేది మనం కొన్ని కొన్ని సార్లు ఇంగ్లాండ్ టీమ్ అండ్ అలాగే కొంచెం ప్రొయాక్టివ్‌గా ఉండే ఆస్ట్రేలియా టీమ్ ఇలాంటి వాళ్ళని అబ్జర్వ్ చేసినప్పుడు అసలే ఆ సింగిల్స్ తిరగడం వల్ల ఎంత ప్రెషర్ తగ్గుతది బ్యాట్స్‌మెన్ పైన అనేది మనకు చాలా సార్లు క్లియర్‌గా కనబడుతూ ఉంటది. సో, వెస్ట్ ఇండీస్ వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళకి నికోలస్ పూరన్ అండ్ షిమ్రాన్ హెట్మయర్ ఇద్దరు యంగ్ స్టార్స్ ఉన్నారు. నెక్స్ట్ 10 ఇయర్స్‌కి వాళ్ళ దగ్గర నుంచి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. సో, వాళ్ళ చుట్టూ టీమ్‌ని బిల్డ్ చేసి వాళ్ళిద్దరికీ మెయిన్ కీ రోల్ ఇస్తే గనక ఖచ్చితంగా
వెస్ట్ ఇండీస్ క్రికెట్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు అలా హోల్డర్ ఇంకో క్యాండిడేట్ హోల్డర్ వాళ్ళతో హోల్డర్ హోల్డర్‌ని బాగా హోల్డర్ అండర్ ఎస్టిమేట్ ఆల్రెడీ చేశారు. వెస్ట్ ఇండీస్ లెజెండ్. నేనైతే వెస్ట్ ఇండీస్ లెజెండ్స్ లిస్ట్‌లో హోల్డర్‌ని పెడతాను. ఎందుకంటే తను ఎలాంటి టైంలో వెస్ట్ ఇండీస్ కెప్టెన్సీ తీసుకొని ఎంత క్రిటిసిజం ఎదుర్కొని, ఎంత కష్టపడి టీమ్‌ని ఒంటి చేత్తో అన్ని ఫార్మాట్‌లో లాక్కొచ్చాడో. సో, ఖచ్చితంగా జేసన్ హోల్డర్ ఉంటాడు. బట్ వాళ్ళు టీమ్ బిల్డ్ చేసుకునేటప్పుడు మాత్రం ఫ్యూచర్ పైన ఒక కన్నేసి బిల్డ్ చేసుకుంటే ఎస్పెషల్లీ ఈ టీ20 ఫార్మాట్‌లో ఖచ్చితంగా మ మరొక కప్పు వాళ్ళకి దగ్గరలోనే ఉందని చెప్పుకోవచ్చు. వాళ్ళు అలా కాకుండా ఆల్రెడీ ఇప్పుడు వాడిన పాత ఫార్ములానే ఇంకా పెద్ద పెద్ద పేర్లన్నీ తీసుకొచ్చి కొట్టేయండి కప్ అంటే గనక మరలా ఇంకొకసారి వాళ్ళు సఫర్ అది అవుతారని. కాదు రాజు. మార్లన్ శామ్యూల్స్‌ని మళ్ళీ తీసుకొచ్చుంటే అయిపోయేది ఎందుకు గెలిచేసేవాళ్ళు. సెల్యూట్ కొట్టడానికా? బెన్ స్టోక్స్ కూడా లేడు పాపం టోర్నమెంట్‌లో. ఎవరికి కొడతాడు సెల్యూట్? నిజంగా అబ్బా! అంటే డిసప్పాయింటింగ్ బట్ రీజన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు చూడు 'రాస్టన్ చేస్' వచ్చాడు టీమ్‌లోకి. 'రాస్టన్ చేస్' ఇప్పుడు 'శామ్యూల్స్' రోల్ ఎవరైనా ఫుల్‌ఫిల్ చేయగలరంటే మేబీ 'రాస్టన్ చేస్' అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 'రాస్టన్ చేస్' టెస్ట్ క్రికెట్ ఆడతాడు. తను ఈజ్ మోర్ ఆఫ్ పర్సెంటేజ్ క్రికెట్ టైప్ ప్లేయర్ అనమాట. అంటే తనకి ఇప్పుడు మనం అంతకుముందు 'స్టీవ్ స్మిత్' లాంటి ప్లేయర్ ఎట్లాంటి రోల్ అసలు ఈ టీ20 వరల్డ్ కప్‌లో ఎందుకు అని అనుకున్నప్పుడు మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్ అన్నీ కూడా 'రాస్టన్ చేస్‌కి' అప్లై అవుతాయి. కానీ 'చేజ్‌ని' ఫస్ట్ మ్యాచ్ నుంచి ఆడించారంటే లేదు. ఐ థింక్ తనని 2 మ్యాచెస్ తర్వాత, 3 మ్యాచెస్ తర్వాత ఆడించినట్టున్నారు. బట్ హోల్డర్ గూడా అంతే. హోల్డర్ ఫస్ట్ 2 మ్యాచెస్‌కి అవును. లేడు. నీకు అంటే కొన్ని టాక్టికల్ మిస్టేక్స్ బాగా వాళ్ళని కాస్ట్‌లీ ప్రూవ్ అయింది వాళ్ళకి. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ అండ్ గెయిల్ అబ్బా! బిగ్గెస్ట్ గెయిల్ డిలీట్ మరి అయింది. ఇంకా మళ్ళీ ఆడతాడంటావా? మళ్ళీ వెస్ట్ ఇండీస్‌కి చెప్తున్నాడు. ఆడతాడంటావా గెయిల్? నాకైతే ఆడాలని ఉంది. కానీ ఇంకా టీమ్‌లోకి తీసుకుంటారని నాకు నమ్మకం లేదని అంటున్నాడు. సో, కళ్ళద్దాలేసుకొని చేసాడు బ్యాటింగ్. అవును. ఆఖరికి లాస్ట్ మ్యాచ్‌లో క్రిస్ గేల్, మిచెల్ మార్ష్ వికెట్ తీసిన ఆ వీడియో కూడా వైరల్ అయింది సోషల్ మీడియాలో. అంటే తను వికెట్ తీసుకున్న వెంటనే వెళ్లి మిచెల్ మార్ష్‌ని హగ్ చేసుకుంటాడు. సో, దట్స్ క్రిస్ గేల్‌ని ఒక పిక్చర్ రూపంలో వర్ణించాలంటే ఇంక ఆ! చూపిస్తే సరిపోద్ది. బ్రేవోకి మంచి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. తను అలా ఫైనల్ ఇన్నింగ్స్ ఆడి వాపస్ నడుచుకుంటూ పోతుంటే సూపర్బ్‌గా అసలు బాగుండే మంచిగా. ఏదో ఆ మ్యాచ్ అంతా అసలు వెస్ట్ ఇండీస్, ఆస్ట్రేలియా మ్యాచ్ ఎట్లుండే అంటే ఫేర్‌వెల్ మ్యాచ్. టీ ద టీ20 కింగ్స్ ఫేర్‌వెల్ మ్యాచ్ లాగా ఉండే అంతా. గెయిల్, బ్రేవో, అసలు కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఇది లాస్ట్ వరల్డ్ కప్. మళ్ళీ వెస్ట్ ఇండీస్ కూడా ఆడతలేదో నాకు చిన్న డౌట్ ఫిట్‌నెస్ ఇష్యూస్ గురించి చూస్తుంటే. ఇక సో, అంటే ఒకటిలే ఇప్పుడు ఇంకో 1 ఇయర్‌లోనే ఉంది ఇంకో వరల్డ్ కప్. మరి కానీ యూఏఈలోనే వీళ్ళకి వర్కౌట్ కావాలంటే వెస్ట్ ఇండీస్ వాళ్ళకి ఇదే ఒక సిమిలర్ టీమ్‌తో ఒకవేళ మళ్ళీ పొలార్డ్, రసల్ వీళ్ళందరూ ఉంటారు అంటే ఆస్ట్రేలియన్ పిచెస్ మీద అస్సలు సూట్ కాదు. వెస్ట్ ఇండీస్ వాళ్ళు ఆడే స్టైల్. సో, నాకు తెలిసి మేబీ వాళ్ళు ఇగ రూత్‌లెస్‌గా పోవాలంటే గెయిల్, పొలార్డ్, మేబీ రసల్ గూడా ఇగ అక్కడ అక్కడ ఆడుతుంటే ఆస్ట్రేలియాలో ఆడుతుంటే స్టార్టింగ్ లెవెల్‌లో అయితే ఉండకుండా చూసుకుంటే బెటర్. నన్నడిగితే గేల్, రసెల్, పొలార్డ్ వీళ్ళ ముగ్గురిలో వన్ ఆఫ్ పొలార్డ్ ఆర్ రసెల్ మాత్రం ఉండాలి. ఇంకెవరు ఉండకూడదు. సో, అది పొలార్డ్ ఆర్ రసెల్ అనేది మరి వెస్ట్ ఇండీస్ క్రికెట్ వాళ్ళు డిసైడ్ అవ్వాలి. కానీ ఇంకా వేరేగా మరలా వీళ్ళ ముగ్గురిని స్క్వాడ్‌లో వేశారంటే నేనైతే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోను. ఆస్ట్రేలియా వాళ్ళు నిజంగా ఆస్ట్రేలియాలో వాళ్ళు గనక సెమీస్‌కి అట్లా రీచ్ అయితే అప్పుడు కథ అప్పుడింక. ఓకే రాజు. ఇక మరి మనము సెమీఫైనల్ లైనప్ మాట్లాడుకుందామా? 2 ప్రివ్యూలు. అవునవును. సో, నేను ప్రెడిక్ట్ చేసింది ఇండియా, ఆస్ట్రేలియా. నువ్వు ప్రెడిక్ట్ చేసింది ఇంగ్లాండ్, పాకిస్తాన్. సో, ఇంగ్లాండ్, సారీ, వెస్ట్ ఇంగ్లాండ్, ఇండీస్. వెస్ట్ ఇండీస్. సో, కానీ 2 టీమ్స్ అంటే నేను ప్రెడిక్ట్ చేసిన వాటిలోంచి ఒకటి, నువ్వు ప్రెడిక్ట్ చేసిన వాటిలోంచి ఒకటుంది. సో, సర్ప్రైజింగ్‌గా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఫైనల్ అయితే ఎలా ఉంటది మరి? ఇక ఇప్పుడు ఒక సెమీఫైనల్ పాకిస్తాన్, ఆస్ట్రేలియా. అసలు దాని గురించి దాంతో స్టార్ట్ చేద్దాం మనం. అసలు ఆస్ట్రేలియా వాళ్ళు మంచి క్రికెట్ ఆడకుండా సెమీఫైనల్‌కి ఎళ్ళిపోయారు. అది అంటే వినడానికి వెరైటీగా ఉండొచ్చు గానీ అదే ట్రూత్ వాళ్ళు. బంగ్లాదేశ్‌తో అసలు అది ఈజీగా గెలిచారు. శ్రీలంక వాళ్ళు ఆ ఒక్క మ్యాచ్ బ్యాడ్‌గా ఆడారు. సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఆ ఒక్క మ్యాచ్ బ్యాడ్‌గా ఆడారు. ఇంగ్లాండ్‌తో అంటారా చిత్తుగా ఓడిపోయారు ఆస్ట్రేలియా వాళ్ళు. సో, అంటే ఈ గ్రూప్ ఆఫ్ డెత్‌లో మొత్తం అదృష్టం అంతా ఆస్ట్రేలియా వాళ్ళకే ఉండే అంటావా? అంటే
కొద్ది శాతం అదృష్టంగా చెప్పుకోవచ్చు. కొద్ది శాతం వాళ్ళు కష్టపడి తెచ్చుకున్న అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు నెట్ రన్ రేట్ అనేది మరి వాళ్ళు నిజంగా అంటే ఇప్పుడు ఆ బంగ్లాదేశ్ మ్యాచ్‌లో వాళ్ళకి ఎంతో కొంత ముందు చూపు ఉంటేనే కదా! వాళ్ళు అలా అప్రోచ్ అవుతారు ఆ చేజ్‌ని. సో, అది అవ్వచ్చు అండ్ అలాగే ఈవెన్ వెస్ట్ ఇండీస్‌తో జరిగిన లాస్ట్ మ్యాచ్‌లో కూడా వాళ్ళు చేజింగ్‌లో నీకు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అర్థమవుతుంది. అరే! మ్యాచ్ వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలనే ఒక ఇంటెంట్ తోటి ఆడుతున్నారనేది. యాహ్! సో, ఐ థింక్ దేర్ యూ కెన్ గివ్ క్రెడిట్. ఎందుకంటే ఓకే. వాళ్ళు ఒక ఓవరాల్‌గా అసలే ఆస్ట్రేలియన్ టీమ్‌లాగా అంత ఎక్స్‌పెక్టేషన్స్ లెవెల్‌లో పెర్ఫార్మ్ చేయలేకపోయి ఉండొచ్చు. బట్ స్టిల్ ఆ లాస్ట్ 2 మ్యాచెస్‌లో స్పెషల్‌గా బంగ్లాదేశ్ మ్యాచ్‌లో ఆడమ్ జాంపా 5 ఫర్ తీయడం. అంటే బంగ్లాదేశ్ వాళ్ళు ఇప్పుడు స్పిన్ బాగా ఆడే క్యాండిడేట్స్ ఉన్న టీమ్స్ అంటే ఏషియన్ టీమ్స్‌లో ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక ఇలా అన్ని టీమ్స్ చెప్పుకుంటూ వెళ్తారు పాకిస్తాన్ అని. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ టీమ్‌లో ఆడమ్ జాంపా ఆ రోజు 5 ఫర్ తీయడం అనేది, అంత తక్కువ స్కోర్‌కి రెస్ట్రిక్ట్ చేయడం అండ్ అలాగే చేజ్‌ని 6, 7 ఓవర్స్‌లో కంప్లీట్ చేయడం. అండ్ అలాగే తర్వాత జరిగిన వెస్ట్ ఇండీస్ మ్యాచ్‌లో కూడా అది దట్ వాస్ నాట్ ఎ స్మాల్ టోటల్. కానీ ఆ టోటల్‌ని కూడా వాళ్ళు 16, 17 ఓవర్స్‌లో లోపు ఎట్లో గట్ల కంప్లీట్ చేసేయాలని ఆ ఇంటెంట్ చూపించడం అంతా కూడా దీస్ ఆర్ ఆల్ పాయింటింగ్ టువర్డ్స్ ఎ టీమ్ దట్ ఈస్ స్లోలీ గెయినింగ్ మొమెంటమ్. సో, ఆస్ట్రేలియా వాళ్ళని ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయలేం. ఎస్పెషల్లీ వరల్డ్ ఈవెంట్స్‌లో ఎప్పుడు ఎంతమంది ఏం చెప్పుకున్నా వరల్డ్ కప్‌లో వచ్చేసరికి ఆస్ట్రేలియా వాళ్ళకి సంథింగ్ ఒక మ్యాజిక్ ఇంకా వాళ్ళ టీమ్‌లో ఏం జరుగుతదో ఏంటో మొత్తం మీద ఫైనల్‌కెళ్ళిపోవడమో, కప్ కొట్టేయడమో. సో, ఎప్పుడు ఇదే మనం హిస్టరీ అయితే ఇదే చూపిస్తుంది. సో, మరొకసారి హిస్టరీ రిపీట్ అవ్వబోతుందా? లేదంటే పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళని ఇంటికి పంపించేస్తారంటావా? పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడికి రావడం కూడా ఏమి అందరే 5 ఔట్ ఆఫ్ 5 గెలిచారు. వాళ్ళు దే ఆర్ ప్లేయింగ్ ఫ్లాలెస్ క్రికెట్ అని కొంతమంది అంటారు గానీ, వాళ్ళు ఫ్లాలెస్ క్రికెట్ అయితే ఆడట్లేదు. అది కామెడీగా అనిపియచ్చు కొంతమందికి. బట్ వాళ్ళు టాస్‌లు గెలిచారు పెద్ద టీమ్‌లతో. అండ్ వాళ్ళ బ్యాటింగ్‌లో ఎవరు ఆడుతున్నారు అంటే, నీకు ఓపెనర్స్ నీకు బాబరు, రిజ్వాను నీకు మ్యాచ్‌ని డీప్ తీసుకెళ్తున్నారు. నీకు అలా డీప్ తీసుకెళ్ళినప్పుడు న్యూజిలాండ్ మ్యాచ్ ఆల్మోస్ట్ దొబ్బెట్టారు. ఆసిఫ్ అలీ మ్యాజిక్ లేకపోయుంటే ఆ మ్యాచ్ ఇంకా ఒకవేళ టార్గెట్ 140 కాకుండా ఎంత నీకు ఒక 148, 150 దగ్గరుంటే మ్యాచ్ చాలా కష్టమయ్యేది. చాలా టైట్ అయ్యేది. సో, వాళ్ళ బ్యాటింగ్ అప్రోచ్‌లో చాలా హోల్స్ ఉన్నాయి. హఫీజ్ ఫామ్‌లో లేడు. షోయబ్ మాలిక్ బావా మరి మెరుపులు చూపిస్తున్నాడు గానీ, మాలిక్ బావాకి నీకు స్పిన్నేస్తున్నాయి టీమ్స్ నీకు. నీకు న్యూజిలాండ్ వాళ్ళు గూడా అప్పుడు స్పిన్నేయించాల్సొచ్చింది. శాంట్నర్ బౌలింగ్. అప్పుడు వాళ్ళు న్యూజిలాండ్ వాళ్ళు ఆ మ్యాచ్‌లో యాడమ్ మిల్లర్‌ని తీసుకోలేదు. అప్పుడు ఇంకా లాకీ ఫెర్గ్యూసన్ ఇంకా స్క్వాడ్‌లో ఉన్నాడు. సో, యాడమ్ మిల్లర్‌ని ఆడించలేకపోయారు అప్పుడు. తను ఇంకా రికవర్ అయితాడేమో అని ఆశలు పెట్టుకొని, అలా వాళ్ళు ప్లేయింగ్ 11 కాంబినేషన్ తప్పు చేశారు వాళ్ళు న్యూజిలాండ్ వాళ్ళు. అందుకని ఆ మ్యాచ్‌లో నీకు మాలిక్ బావాకి శాట్నర్ ఓవర్ తగలడము, 2 సిక్స్‌లు కొట్టడము, అట్లా మ్యాచ్ గెలవడానికి హెల్ప్ అవ్వడం అలా అయిపోయింది. ఇంక నేను స్కాట్లాండ్‌తో చూసుకుంటే మరీ 17థ్ ఓవర్ నీకు స్పిన్నర్ చేత మాలిక్ లాంటి ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్లేయర్‌కి ఏపిస్తే ఎట్లా చెప్పు అసలు. సో, అండ్ ఎవ్వరు ఈజీగా టార్గెట్ చేయగలరు పాకిస్తాన్ బ్యాటింగ్‌ని అంటే ఆస్ట్రేలియన్ బౌలింగ్ లైనప్. సో, ఆస్ట్రేలియా వాళ్ళు బ్యాటింగ్ పరంగా చాలా షేకీగా ఉన్నారు గానీ, బౌలింగ్ మాత్రం సూపర్బ్‌గుంది. కమిన్స్, హేజల్‌వుడ్, స్టార్క్ కొంచెం ఇంకా 100% తన పీక్ లేడు. షాహీన్ అఫ్రిది తన అవతల సైడ్ తన హలో బ్రదర్ షాహీన్ అఫ్రిది 2015 వరల్డ్ కప్ స్టార్క్ లెవెల్‌లో ఏస్తున్నాడు గానీ, స్టార్క్ ఇంకా లెవెల్ హిట్ కావట్లే. కాకపోతే కొన్ని గ్లింప్సెస్ అయితే చూపిస్తున్నాడు. బట్ హేజల్‌వుడ్ సీఎస్‌కేకి ఆడిన లెవెల్ కంటే ఇంకో లెవెల్ హైయర్‌లోనే బౌలింగ్ ఏస్తున్నాడు. నిజంగా చాలా టైట్ లెంత్స్ నీకు బ్యాక్ లెంత్ చాలా బాగా ఏస్తున్నాడు. కొంచెం పేస్ గూడా ఎక్కువ ఏస్తున్నట్టు అనిపిస్తుంది 140స్‌లో. అండ్ కమిన్స్ నీకంటే ఓకే. గ్రేట్‌గా ఏయకపోయినా గానీ, కొంచెం కన్సిస్టెంట్‌గా, కొంచెం టైట్‌గా పెడుతున్నాడు. అండ్ జాంపా నిజంగా ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ వాళ్ళు ఇచ్చిన ట్రీట్‌మెంట్‌కి ఏ లెగ్ స్పిన్నర్‌కైనా గానీ మైండ్ పోయుండాలి. ఆ మ్యాచ్‌లో పోయింది జాంపాకి. ఇక జాంపా పని అయిపోయిందని నేనైతే అనుకున్నా. కానీ నెక్స్ట్ 2 మ్యాచెస్‌లో సూపర్ బౌలింగ్ ఏసాడసలు. చాలా బాగా ఏసాడు. అంటే ఇంకా అంటే ఇప్పుడు కొడితే నేను భయపడనురా అని క్లియర్‌గా చూపిచ్చాడు అందరు బ్యాట్స్‌మెన్స్‌కి. సో, అంటే ఉంది వాడు బౌలింగ్ అటాక్‌లో ఉంది. అండ్ పాకిస్తాన్ ఐ థింక్ దే విల్ గెట్ ఎక్స్‌పోజ్డ్ ఇక్కడ. వాళ్ళు ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం ఘోరంగా ఎక్స్‌పోజ్ అయితారు. ఫస్ట్ బౌలింగ్ చేసినా గానీ, ఇంక వాళ్ళు చేజ్ చేయాల్సొచ్చినా గానీ, నాకు తెలిసి ఇప్పుడు గ్రూప్ 1లో వాళ్ళు ఎట్లా కొట్టారు టీమ్స్‌ని అంటే,
షాహిన్ షా అఫ్రిది గ్రేట్ స్పెల్ పడింది. ఆ గ్రేట్ స్పెల్ పడలేదనుకో, ఇప్పుడు హారిస్ రాఫ్‌కి, ఈ హసన్ అలీకి భయపడే బ్యాట్స్‌మెన్‌లయితే గాదిప్పుడు. మిచెల్ మార్ష్ యాక్చువల్‌గా టికింగ్ టైమ్ బాంబ్. అసలు ఎక్కువ ఛాన్స్ దొరకలే ఈ టోర్నమెంట్‌లో ఆడడానికి. నాకు తెలిసి మిచెల్ మార్ష్ ఒకవేళ నీకు ఈ పాకిస్తాన్ బౌలింగ్ అటాక్ హారిస్ రాఫ్, ఇంకా నీకు హసన్ అలీ అండ్ ఇంకా ఇప్పుడున్న ఫామ్‌లో చూసుకుంటే నాకు తెలిసి షాదాబ్ ఖాన్‌ని కూడా ఈజీగా టార్గెట్ చేసి కొట్టగలడు. అండ్ నాకు తెలిసి అంత ఈజీ సో కాదు. పాకిస్తాన్ వాళ్ళు ఇప్పటివరకు గెలిచిన మ్యాచెస్ అంత ఈజీగా సో అయితే ఉండదు. దుబాయ్ నాట్ బికాజ్ ఆస్ట్రేలియా తోపు టీమ్ ఇప్పుడు బాగా ఆడుతున్నారని కాదు. వాళ్ళ వీక్‌నెసెస్ ఎక్స్‌పోజ్ కాలే పాకిస్తాన్ వీక్‌నెసెస్. ఇప్పుడు పాయింట్ నాకు తెలిసి ఎక్స్‌పోజ్ అయ్యే పాయింట్. సో దుబాయ్‌లో పాకిస్తాన్ వాళ్ళు మిచెల్ మార్ష్ విశ్వరూపం చూస్తారంటావు అయితే. మొన్న బంగ్లాదేశ్ మ్యాచ్‌లో వచ్చి లాస్ట్‌లో కొట్టాడు చూడు 2 షాట్లు. ఓయమ్మ! అనుకున్నాను నేను. అంటే నిజంగా మిచెల్ మార్ష్ తను ఈజ్ ఎ వెరీ బిగ్ యూనిట్. అంటే తను మనకి శరీర ఆకారం చూసుకున్న మనిషి చాలా దిట్టంగా ఉంటాడు. సో, కొట్టినప్పుడు నాకు బాగా గుర్తుంది. వెస్ట్ ఇండీస్ సిరీస్‌లో ఆడతాడు. తను ఓబైద్ మెక్కాయ్ గాని, ఒషేన్ థామస్‌నైతే కళ్ళల్లోంచి కన్నీళ్ళు తెప్పించాడు. నేను జోక్ చేయట్లేదు. కావాలంటే ఒక టీ20 నాకది ఏ మ్యాచో గుర్తు రావట్లేదు. రీసెంట్‌గా జరిగిన సీరీసే వెస్ట్ ఇండీస్, ఆస్ట్రేలియా సీరీస్‌లో. ఒషేన్ థామస్‌కి నిజంగా కన్నీళ్ళు తెప్పించి వాళ్ళ బౌలింగ్ కోచ్ "అరేయ్ నాయనా స్ట్రెయిట్‌గా పరిగెట్టుకి బాల్ స్ట్రెయిట్‌గా ఎయ్యరా" అని చెప్పేలా చేపిచ్చాడు. అంటే తను బ్యాట్ స్వింగ్ గాని, తను టార్గెట్ చేసే ఎస్పెషల్లీ ఆఫ్ కోర్స్ హి ఈస్ ఎ వెరీ బిగ్ లెగ్ సైడ్ ప్లేయర్ మిచెల్ మార్ష్. అంటే ఆఫ్ సైడ్ గేమ్ ఉన్నా సరే హి ఈస్ వెరీ మచ్ లెగ్ సైడ్ డామినెంట్ అనమాట. సో, తను మిడ్ వికెట్ మీదుగా అండ్ అలాగే స్క్వేర్ లెగ్ మీదుగా తను కొట్టే ఫ్లాట్ సిక్సెస్ ఏవైతే ఉంటాయో, నీకది బ్రూట్ పవర్ అంటారనమాట. ఇంక అది నువ్వు చెప్పినట్టుగా తన టికింగ్ టైమ్ బాంబ్ అనే పర్ఫెక్ట్ టెర్మినాలజీ యూజ్ చేసావు. సో, నిజంగా అంటే మిచెల్ మార్ష్ ఇప్పటివరకు చాలామందికి ఓకే. షాన్ మార్ష్ తమ్ముడిలాగో లేదు ఆస్ట్రేలియాకి ఎల్లప్పుడూ ఇంజ్యూరీ అయ్యే ఒక కన్సిస్టెంట్‌లీ ఇన్‌కన్సిస్టెంట్ ఆల్ రౌండర్ లాగా చాలామందికి గుర్తుండొచ్చు. బట్ మిచెల్ మార్ష్ బ్యాట్స్‌మెన్ విశ్వరూపం చాలా తక్కువ మంది చూసుండొచ్చు. మేబీ బిగ్ బాష్ బాగా ఫాలో అయ్యేవాళ్ళు చూసుండొచ్చు. బిగ్ బాష్‌లో తను ఆల్రెడీ పర్త్ స్కాచర్స్‌కి ఆడుతూ చాలా సార్లు చూపించాడు తన విశ్వరూపం. అండ్ రీసెంట్‌గా తను టీ20 ఫార్మాట్‌లో తను ఆస్ట్రేలియా నంబర్ 3 స్పాట్‌ని ఓన్ చేసుకునే క్రమంలో ఇన్నింగ్స్ మేబీ అంతమంది చూసుంటారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే అవన్నీ చాలా ఆడ్ టైమింగ్స్‌లో జరిగినాయి. అండ్ అలాగే బంగ్లాదేశ్, వెస్ట్ ఇండీస్ లాంటి టీమ్స్‌తో జరిగినాయి. సో, మేబీ మన వాళ్ళు అంత ఎక్కువ ఫాలో అయ్యి ఉండరేమో. బట్ స్టిల్ నువ్వు చెప్పగానే నాకు కూడా ఒక్కసారిగా మేబీ నిజమే మిచెల్ మార్ష్ ఇప్పటి వరకు అసలైన తన నంబర్ 3 ఫార్మ్‌ని ఇంకా చూపించలేదు. సో, మేబీ పాకిస్తాన్ మ్యాచ్‌లో చూపిస్తాడేమో అని నాకు అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్ ఏంటి తెలుసా? ఇప్పుడు డేవిడ్ వార్నర్ వీక్‌నెస్ ఏంటి? ఎట్ పేస్ బౌలింగ్ ఎయ్యాలి వార్నర్‌కి. ఇప్పుడు షాహీన్ న్యూ బాల్ తీసుకుంటాడు. షాహీన్‌తో పాటు పాకిస్తాన్ వాళ్ళు ఎవరి చేత ఏపిస్తున్నారు? ఇమాద్ వాసిం ఏస్తున్నాడు. ఇమాద్ వాసిమ్‌ని డేవిడ్ బాయ్ ఈజీగా కొడతాడు. నీకు ఇమాద్ వాసిం అంత గొప్ప బౌలర్ కాదు. మన ఇండియా వాళ్ళు అటాక్ చేయలేదు. న్యూజిలాండ్ వాళ్ళకి చేత కాలేదు. వాళ్ళకి స్పిన్ ఆడటం అంత మంచిగా రాదు. గప్టిల్‌కి, డారెల్ మిచెల్ కాబట్టి వాళ్ళు అటాక్ చేయలేదు. ఇంకా వేరేవంటావా చిన్న టీమ్స్ అవి. ఇక అంటే ఇప్పుడు డేవిడ్ బాయ్ మాత్రము ఇది గమనించి ఒకవేళ వాళ్ళు ఇప్పుడు డేవిడ్ బాయ్‌ని ఔట్ చేయాలంటే వాళ్ళు ఎవరితో ఫిను బాల్ ఏపిచ్చాలి? హరీష్ రావుతో ఏపిచ్చాలి. హరీష్ రావు కరెక్ట్‌గా ఏస్తాడు. డేవిడ్ బాయ్‌కి కావాల్సిన లెంత్ కరెక్ట్‌గా ఏసి ఔట్ చేయగలడు. కానీ ఇప్పుడు ముందే హరీష్ రావు ఓవర్‌లు అయిపోగొట్టేస్తే నీకు తర్వాత మరి వాళ్ళ వాళ్ళ ఇప్పుడు ఇప్పుడు ఒక రకంగా వాళ్ళు గేమ్ ప్లాన్ ఉంది కదా వాళ్ళది. వాళ్ళు ఇమాద్ వాసిం 4 ఓవర్స్ స్టార్టింగ్ ఏసేస్తాడు. తర్వాత హరీష్ రాఫ్ డెత్ సైడ్ ఏస్తాడు. మిడిల్ ఓవర్స్‌లో నీకు బ్యాక్ ఆఫ్ ద డెత్ ఏసి బౌలింగ్ ఏస్తాడని ఉంది గదా! మరిప్పుడు ఆ ప్లాన్ డిస్టర్బ్ అయితది గదా! అది ఎట్లా హ్యాండిల్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్. ఒక స్టాట్ అయితే కొంచెం పాకిస్తాన్‌కి కంప్లీట్ ఫేవర్‌గా ఉంది. అదేంటంటే 2016 నుంచి యూఏఈ కండిషన్స్‌లో పాకిస్తాన్ వాళ్ళు ఒక్కసారి కూడా టీ20 మ్యాచ్ ఓడిపోలేదు. సో, స్టాట్స్ అయితే చూసుకుంటే పాకిస్తాన్ వాళ్ళకే అనుకూలంగా ఉన్నాయి. కానీ నువ్వు చెప్పిన వాటిల్లో ఇంకొక స్ట్రాటజీ ఆస్ట్రేలియా వాళ్ళు ఉపయోగించేది నాకేమనిపిస్తుందంటే మహమ్మద్ హఫీజ్, షోయబ్ మలిక్, ఆసిఫ్ అలీ వీళ్ళ ముగ్గురిలో ఎవరొకరికి ఆ రోజు షార్ట్ బాల్ వర్షం కురిపిస్తారు ఆస్ట్రేలియా వాళ్ళు. ఎవరికో ఖచ్చితంగా ఈ ముగ్గురిలో ఎవరో ఒక్కళ్ళన్నా షార్ట్ బాల్‌కి ఔట్ అవుతారని నాకెందుకో ఒక బలమైన నమ్మకం. ఎందుకంటే ఈ ముగ్గురు కూడా మొహమ్మద్ హఫీజ్ అండ్ షోయబ్ మాలిక్ వాళ్ళిద్దరి ఏజ్ ఫ్యాక్టర్ గురించి తెలుసు. అండ్ అలాగే ఫుల్ ఔట్ అండ్ ఔట్ పేస్ బౌలింగ్ ఆడాలంటే ఇద్దరికీ ఛాలెంజే. అంటే షార్ట్ బాల్స్ ఆడగలిగే స్ట్రెంత్ ఉంది గానీ, ఎట్ పేస్ ఆడతారనేది నాకైతే డౌటే.
అండ్ ఆసిఫ్ అలీకి ఎప్పటినుంచో ముందు నుంచే తనకు షార్ట్ బాల్ వీక్‌నెస్ ఉంది. తను చిన్న చిన్న టీమ్స్ పైన అండ్ అలాగే కొన్ని టీమ్స్ పైన బాగా విజృంభించి ఆడాడు. అంటే న్యూజిలాండ్ పై చిన్న టీమ్ కాదనుకో. బట్ స్టిల్ చాలా న్యూజిలాండ్‌తో గూడా ఆ రోజు నీకు ఆ ఫస్ట్ 2 బాల్లు ఫుల్లేసేయడానికి ట్రై చేసాడు సౌదీ. నీకు నెక్స్ట్ 3 బాల్లు నీకు షార్టేస్తే అసలు బ్యాట్ పెట్టలేకపోయాడు. డాట్ బాల్లు 3 డాట్ బాల్లు. అవును. సౌదీ ఏసే 128, 132కి ఏసే బౌన్సర్‌లే. సో, ఖచ్చితంగా షార్ట్ బాల్ వర్షం అయితే చూస్తాం ఆ రోజు. మరి ఆ ప్రభావానికి ఎవరు ఔట్ అవుతారనేది మనకు ఆ రోజే తెలుస్తది. సో, ఓవరాల్‌గా అసలు ఇప్పుడు ఆస్ట్రేలియా, పాకిస్తాన్ టీమ్స్ 2 ఎవరెవరు ఆడతారనేది ఆల్మోస్ట్ నీకు ప్లేయింగ్ 11 అర్థమైపోయి ఉంటది ఈ టైంకి. సో, వీళ్ళని చూసి నువ్వు ప ఎవరు సెమీస్‌కెళ్ళే ఛాన్సెస్ ఎక్కువుందంటావు? ఒకవేళ సెమీస్‌కి వెళ్ళాలన్నా టాస్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్‌కి అనుకూలంగా ఉంటే ఎవరికి ఛాన్సెస్ ఉంటది? ఆస్ట్రేలియాకి అనుకూలంగా ఉంటే ఎవరికి ఛాన్సెస్ ఉంటది? అది కూడా చెప్పు. పాకిస్తాన్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం ఆస్ట్రేలియానే గెలుస్తది. 100% వాళ్ళని రెస్ట్రిక్ట్ చేసేస్తారు ఈజీగా. బాబర్ ఆజమ్, రిజ్వాన్ చేజ్‌లో బాగా ఆడతారు. ఎస్పెషల్లీ బాబర్ నీకు ఒక చేజ్‌ని యాంకర్ చేయడంలో బాబర్ పర్ఫెక్ట్. డ్యూ ఉన్నప్పుడు నీకు పిచ్ పైన డ్యూ ఉంటది. ఇప్పుడు జాంపా లాంటి బౌలరు న్యూట్రలైజ్ అయిపోతాడు అన్న సిట్యుయేషన్‌లో బాబర్ కింగ్. ఇప్పుడు నీకు ఒకవేళ బ్యాటింగ్ ఫస్ట్ చేయాల్సొచ్చిందంటే సో, పాకిస్తాన్ వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు క్లియర్ ఫేవరెట్స్. ఈజీగా రిస్ట్రిక్ట్ చేసేస్తారు. తర్వాత ఎంత ఎగిరెగిరి బౌలింగ్ చేసినా గానీ నాకు తెలిసి ఆస్ట్రేలియా వాళ్ళు పేస్ బాగా ఆడగలరు. నీకు హరీష్ రావుని ఈ మార్ష్ లాంటి బ్యాట్స్‌మెన్, స్టాయినిస్ లాంటి వాళ్ళు, మాక్స్‌వెల్ మనం మాక్స్‌వెల్ గురించి మర్చిపోతున్నాం. నీకు ఇంకా షాదాబ్‌నైతే మాక్స్‌వెల్ నాకు తెలిసి రెడీగుంటాడు. షాదాబ్‌నేసుకోవడానికి. షాదాబ్‌ని, ఇమాద్ వాసిమ్‌ని. సో, రివర్స్ ఏంటి నీకు నీకు ఈ ఇమాద్ వాసిమ్ ఏసే లైన్‌కి నీకు రివర్స్ హిట్లు ఈజీగా ఆడొచ్చు. స్విచ్ హిట్లు అవి ఇవి. అసలు మాక్స్‌వెల్ నాకు తెలిసి పండగ చేసుకుంటాడు. డేవిడ్ బాయ్ వీళ్ళంతా. సో, పర్ఫెక్ట్ అబ్బా! ఆస్ట్రేలియా వాళ్ళు అంటే బాగా మ్యాచప్ అయితున్నారు పాకిస్తాన్‌కి. నీకు మ్యాచప్స్ పరంగా చూసుకుంటే. ఇగ పాకిస్తాన్ వాళ్ళు ఏమన్నా మ్యాజిక్ చేస్తారా అంటే అది కంప్లీట్‌లీ ఔట్ ఆఫ్ సిలబస్. అది వాళ్ళు చేయగలరు అప్పుడప్పుడు చెప్పలేము. ఇప్పుడు అంటే ప్రతి వరల్డ్ కప్‌లోని మనకిప్పుడు అందరికీ కూడా ఆహ్, నాసిర్ హుస్సేన్ నాకు తెలిసి 2017 ఛాంపియన్స్ ట్రోఫీ టైమ్‌లో అనుకుంటా. మొహమ్మద్ అమీర్ ఒక బాల్ ఏసినప్పుడు కోహ్లీ క్యాచ్ ఒకటి డ్రాప్ చేయడం ఏదో జరుగుతది. నెక్స్ట్ బాల్ పడతారు మళ్ళా. సో, అట్లాంటి సిట్యుయేషన్ ఏదో జరిగినప్పుడు నాసిర్ హుస్సేన్ అంటాడు, "1 మినిట్ డౌన్, 1 మినిట్ అప్ దట్ ఈస్ పాకిస్తాన్ క్రికెట్ ఫర్ యూ" అంటాడు. సో, బేసిక్‌గా మనం ఇప్పటి వరకు 1 మినిట్ అప్ పాకిస్తాన్ చూసాం తప్ప, 1 మినిట్ డౌన్ పాకిస్తాన్ ఎవరు చూడలేదు ఈ టోర్నమెంట్‌లో. అంటే కొన్ని కొన్ని సార్లు నిజంగా పాకిస్తాన్ క్రికెట్ టీమ్ చూసినప్పుడు అరే! ఇది మనం నిజంగా చూసే పాకిస్తాన్ టీమేనా? అంటే వాళ్ళ ఫీల్డింగ్ మిస్‌ఫీల్డ్ అవ్వచ్చు, లేదు వాళ్ళు పానిక్ అయ్యే మూవ్‌మెంట్స్ అవ్వచ్చు. ఇవన్నీ చూసినప్పుడు నిజంగా ఒక మిన్నో టీమ్‌లా ఆడతారు. అంటే ఇప్పుడు ఫస్ట్ 2 మ్యాచెస్‌లో ఆల్మోస్ట్ ఆఫ్ఘనిస్తాన్‌తో ఆల్మోస్ట్ పానిక్ అయ్యారుగా. సో, మా ఆఫ్ఘనిస్తాన్‌తో పానిక్ అయినా అల్టిమేట్‌గా వాళ్ళకి స్టిల్ టిల్ టువర్డ్స్ ద ఎండ్ అసఫ్ అలీ వీళ్ళందరూ ఉండగా ఇంకా వాళ్ళ వైపే ఉన్న మ్యాచ్‌ని వాళ్ళు ఇంకా 1 అవర్ ముందే గెలిచేసారు. సో, అవన్నీ కాకుండా కంప్లీట్ ఔట్ అండ్ ఔట్ కొంచెం పానిక్ అయ్యి కంప్లీట్‌గా స్ట్రాటజీ అనేది ఫుల్ బ్లర్ అయిపోయి ఆ రకమైనటువంటి పాకిస్తాన్‌ని అప్పుడప్పుడు ఒక్కొక్కసారి దర్శనం ఇస్తా ఉంటారు అలాంటి టీము. సో, మరి అదేమైనా సెమీస్‌లో జరిగే అవకాశం ఉందంటావా మరి? అదే అవ్వబోతుంది అనుకుంటున్నా. ఎందుకంటే బికాజ్ అంతే వాళ్ళ వీక్‌నెసెస్ ఎక్స్‌పోజ్ కాలే టాస్‌లన్నీ గెలిచారు. అండ్ టీమ్స్ గూడా ఇప్పుడు ఇండియా వాళ్ళు సరిగ్గా ఆడలే వాళ్ళతో. న్యూజిలాండ్ వాళ్ళు టఫ్ కాంబినేషన్‌తో ఆడారు ఆ రోజు. అండ్ మళ్ళీ టాస్ గూడా ఓడిపోయారు ఎట్ ద సేమ్ టైమ్. ఐ థింక్ ఇది పాకిస్తాన్ ఫాన్స్ అయితే లేదు మేము గెలిచేస్తాం అనుకుంటారు. కానీ వాళ్ళకి గూడా నన్నడిగితే పాకిస్తాన్ ఫాన్స్ కూడా లోపలుంది. ఇది ఏందిరా మనం అన్నీ గెలిచేస్తున్నాం ఏంది అసలు ఎప్పుడు ఇట్లా కాలేదే అని వాళ్ళు గుండెల్లో కొంచెం నరతగా ఉండుంటది కానీ వాళ్ళకి కూడా. ఏదేమైనా ఆస్ట్రేలియా వాళ్ళని కొట్టడం అనేది దట్ వరల్డ్ ఈవెంట్స్‌లో ఇట్స్ నాట్ ఎన్ ఈజీ డీల్. అంటే ఎలాంటి ఆ! ఫార్మాట్ అయినా. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా అయితే ఇంకా ఈజీగా కొట్టేవాళ్ళు అనుకుంటున్నాను నేను పాకిస్తాన్‌ని. అవును. కాకపోతే ఇప్పుడు ఆస్ట్రేలియాకున్న ఇంకొక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇందాక నువ్వు చెప్పినప్పుడు మిచెల్ స్టార్క్ రన్‌అప్ గురించి షేన్ వాట్సన్ కూడా కామెంటరీలో చెప్పాడు. మిచెల్ స్టార్క్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌గా తనకి రన్‌అప్ విషయంలో చాలా ఇబ్బంది పడ్డాడంట. అంటే కొంచెం తను మరి అడ్జస్ట్‌మెంట్స్ చేసుకున్నాడో లేదో, ఏదైనా ఇంజ్యూరీ కన్సర్న్స్ వల్ల తన రన్‌అప్ స్టైల్ మార్చుకున్నాడో, ఇవన్నీ చిన్న చిన్న చేంజెస్ ఏవో చేశాడంట.
కానీ ఇప్పుడు తను ఆ పర్ఫెక్ట్ రిథమ్ గెయిన్ చేస్తున్నానని మిచెల్ స్టార్క్ తన ఇంటర్వ్యూలో చెప్పాడు. అండ్ అలాగే షేన్ వాట్సన్ కూడా చెప్పాడు కామెంటరీలో. అంటే తను ఈజ్ బ్యాక్ టు హిస్ బెస్ట్. అంటే ఒకప్పుడు మిచెల్ స్టార్క్ అంటే అందరికి తన రన్అప్ కానీ రిథమ్ కానీ ఇవన్నీ ఎలా మాట్లాడుకునేవాళ్ళు. మిచెల్ స్టార్క్ కొంచెం మధ్యలో హీ లాస్ట్ హిస్ వే. బట్ ఇప్పుడు మరలా తన పూర్వ వైభవంకి దగ్గర అవుతున్నాడని చెప్పి షేన్ వాట్సన్ కామెంట్ చేశాడు. సో, మిచెల్ స్టార్క్ మరి యాషెస్‌కే కాదు, యాషెస్‌కి ముందే ఇప్పుడు తను ఇంత మంచి రిథమ్, ఎస్పెషల్లీ బౌలింగ్‌లో తను వేసే డెత్ ఓవర్స్ అవ్వచ్చు. అండ్ అలాగే స్టార్టింగ్‌లో పవర్ ప్లే ఓవర్స్ అవ్వచ్చు. ఐ థింక్ దే ఆర్ గోయింగ్ టు బి ఎ బిగ్ ఫ్యాక్టర్. మన వాళ్ళు సెమీస్ గెలవాలన్నా, తర్వాత ఫైనల్‌కి వెళ్ళి మరలా ఫైనల్‌లో కప్ కొట్టాలన్నా ఆస్ట్రేలియా వాళ్ళు మిచెల్ స్టార్క్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫైనల్ అంటే నాకు తెలిసి ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మజా వస్తది. అండ్ ఇంకోటి దాని గురించి మాట్లాడుకుందాము. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ 2019 వరల్డ్ కప్ ఫైనల్‌లో అపోనెంట్స్ మామూలు మ్యాచ్ జరగలేదక్కడ. సో, వాళ్ళు ఈసారి టీ20 ఫార్మాట్‌లో మరి న్యూజిలాండ్ వాళ్ళు రివెంజ్ తీసుకుంటారంటావా? వాళ్ళ టైం నడుస్తుందని చాలా మంది నిజంగా అంటున్నారు. న్యూజిలాండ్ వాళ్ళకి ఎంత త్వరగా అవకాశం వస్తుంది ఇంగ్లాండ్ వాళ్ళపైన రివెంజ్ తీసుకోవడానికి అని ఆళ్ళు కూడా ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు. సో, ఓకే. నాకు తెలిసి ఇప్పుడున్న టీమ్స్‌ని మనం న్యూజిలాండ్ 11, ఇంగ్లాండ్ 11 పక్క పక్కన పెట్టుకొని చూస్తే ఇంగ్లాండ్‌లో ఒక మేజర్ బ్లో ఏంటంటే జేసన్ రాయ్‌కి ఇంజ్యూరీ అయింది. సో, జేసన్ రాయ్ ఇంజ్యూరీ అవ్వడం వల్ల ఖచ్చితంగా అది ఇంగ్లాండ్‌కి ఎంతో కొంత బ్యాలెన్స్ అనేది అప్‌సెట్ చేస్తది. ఎందుకంటే తను టాప్ ఆఫ్ ది ఆర్డర్ ప్లేయర్. పోనీ ఎవరైనా మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్ అనుకుంటే సరే, లైక్ ఫర్ లైక్ రీప్లేస్‌మెంట్ ఎవరైనా ఉంటే ఆ స్టైల్ ఆఫ్ ప్లే ఆడేవాళ్ళు ఎవరైనా ఉంటే టీమ్‌లో ఫిట్ చేయడానికి కొంచెం ఈజీ ఉంటది. కానీ జేసన్ రాయ్ లాంటి ఇంపాక్ట్‌ఫుల్ ఒక ఔట్ అండ్ ఔట్ అటాకింగ్ ఓపెనర్‌ని కోల్పోవడం అనేది చాలా పెద్ద దెబ్బ ఇంగ్లాండ్‌కి. సో, నాకు తెలిసి అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టే మేబీ జానీ బెయిర్‌స్టో ఓపెనింగ్ రోల్ తీసుకోవచ్చు. కాకపోతే మరి మిడిల్ ఆర్డర్‌లో నాకు తెలిసి బెయిర్‌స్టో ప్లేస్‌లోనో లేదు, బెయిర్‌స్టో కిందో ఎక్కడో సామ్ బిల్లింగ్స్‌ని ఫిట్ చేస్తారేమో అని అనిపించింది. నేను ఆల్రెడీ ప్రివ్యూ చెప్పినప్పుడే అన్నాను. సామ్ బిల్లింగ్స్ ఎక్కడో ఒక చోట తను ఆ ఇన్నింగ్స్ నాకు చూడాలని ఉంది. సామ్ బిల్లింగ్స్ పర్టిక్యులర్‌గా ఇట్లాంటి కండిషన్స్‌లో తను ఎందుకో బాగా ఆడతాడని నాకు బలమైన నమ్మకం ఉందని నేను అప్పుడే ఎక్స్‌పెక్ట్ చేశాను. సో, హోప్‌ఫుల్లీ సామ్ బిల్లింగ్స్‌కి అవకాశం వచ్చి, నిజంగా తనేంటో తనకు ప్రూవ్ చేసుకునే ఆపర్చునిటీ కూడా ఈ మ్యాచ్‌లో వస్తదేమో అని అనుకుంటున్నాను. కానీ, న్యూజిలాండ్ వాళ్ళని ఎందుకో అందరూ వీళ్ళ టీమ్ చాలా బాగుంది న్యూజిలాండ్ టీము. అన్నీ అంటే లైక్ ఇప్పటివరకు ఆడిన మ్యాచెస్‌లో పెద్ద అంటే వావ్! అనే టైప్‌లో పెద్దగా ఏం గెలవకపోయినా, గెలిచినవన్నీ కూడా స్మార్ట్‌గా అంటే స్ట్రాటజికల్‌గా ఆడి గెలిచినట్టుగా అందరూ చెప్పుకుంటున్నారు. కానీ మరి న్యూజిలాండ్ వాళ్ళు ఇప్పుడున్న ఇంగ్లాండ్ టీమ్ ఫార్మ్‌ని అన్నీ కన్సిడర్ చేసుకొని వాళ్ళని అప్‌సెట్ చేసే దమ్ముందంటావా న్యూజిలాండ్‌కి? జాస్ బట్లర్‌ని ఔట్ చేస్తే ఛాన్స్ ఉంది. లేకపోతే తిని పడేస్తాడు. అండ్ మామూలు ఫామ్‌లో లేడు. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఓవర్ నాకు తెలిసి బెయిర్‌స్టో, బట్లర్ వస్తారు ఓపెనింగ్‌కి. ఆర్ మేబీ శాంట్నర్ ఉన్నాడు కాబట్టి మరి ఇంగ్లాండ్ వాళ్ళు బెయిర్‌స్టోని పంపియకుండా మరి మలాన్ని పంపిస్తారనేది ఇంట్రెస్టింగ్ డిసిషన్. అది చూడాలి. శాంట్నర్ ఫస్ట్ పవర్ ప్లేలో ఎట్లైనా ఏస్తాడు. మలానా వచ్చినా గాని, ఎవరొచ్చినా గాని పక్కా నీకు బట్లర్ వికెట్ కోసం శాంట్నర్ నువ్వు యూజ్ చేస్తారు. బట్లర్ కొంచెం జాగ్రత్తగా స్మార్ట్‌గా ఆడుకుంటే లాంగ్ బౌండరీస్ అసలే. సో, శాంట్నర్ సూపర్బ్ ఏస్తున్నాడు. మంచి లెంత్ ఏస్తున్నాడు. యూఏఈలో తగిన లెంత్ అండ్ మా శాంట్నర్ టాలెంట్ గురించి ఇనఫ్ చెప్పాను నేను. బట్లర్‌ని ఔట్ చేయగలిగితే న్యూజిలాండ్ వాళ్ళు నాకు తెలిసి కంప్లీట్‌లీ డిఫరెంట్ మ్యాచ్ ఉంటది. అండ్ వాళ్ళకి ఇప్పుడు బౌలింగ్ లైనప్ ఒక రకంగా చూస్తే అన్ని వెరైటీస్ ఉన్నాయి. నీకు యాడమ్ మిల్‌నే నీకు ఒక డీసెంట్ గానే ఏస్తున్నాడు బౌలింగ్. షార్ట్ ఆఫ్ ది లెంత్ 19 ఇప్పుడు మోయిన్ అలీ, ఈ ఏంటి మార్గన్ వీళ్ళందరికీ కొంచెం నీకు ఎట్ పేస్ షాట్ ఏస్తే వాళ్ళు కష్టపడతారనే విషయంకి యాడమ్ మిల్‌నే ఈజీ ఆన్సర్. అండ్ స్పిన్ పరంగా సిసోడి కూడా మంచిగా ఏస్తున్నాడు. కానీ మెయిన్ బౌలర్ వాళ్ళకి శాంట్నర్. ఒకవేళ శాంట్నర్‌ని ఇంగ్లాండ్ వాళ్ళు టార్గెట్ చేయగలిగితే ఇప్పుడు జానీ బెయిర్‌స్టో అడ్డం తిరిగి కొడితే మళ్ళీ అంటే వాళ్ళ అటాక్ న్యూట్రలైజ్ అయిపోతదేమో గానీ, బట్ ఓవరాల్‌గా చూసుకుంటే బట్లర్ చేతిలోనే ఇంగ్లాండ్ వాళ్ళ మ్యా వాళ్ళ 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 మ్యాచ్ రిజల్ట్ ఆధారపడి ఉంటదనుకుంటా. అండ్ అసలు టీమ్ టాలెంట్స్ 2 పక్కన పెట్టుకుంటే నాకు తెలిసి ఇంగ్లాండ్ వాళ్ళు మార్జినల్లీ అహెడ్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ బట్లర్. ఇప్పుడు టిమాల్ మిల్స్ లేకపోవడం వల్ల వాళ్ళ వాళ్ళ బౌలింగ్ అటాక్‌లో కొంచెం వెరైటీ తగ్గిందనుకుంటున్నా. వాళ్ళ లెఫ్ట్ ఆర్మర్ లేడు.
దానివల్ల ఇంగ్లాండ్ వాళ్ళు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జేసన్ రాయ్ కంటే కూడా నాకు తెలిసి టిమాన్ మిల్స్ ఇంజ్యూరీ కొంచెం వాళ్ళని హర్ట్ చేస్తది. ఎందుకంటే లెఫ్ట్ ఆర్మ్ ఆప్షన్ చాలా ఇంపార్టెంట్. షాహిన్ షా ఆఫ్రిదీని చూస్తున్నాం మనం. సో, అవును రాహుల్. కానీ ఇప్పుడు న్యూజిలాండ్ టీమ్‌లో చూసుకుంటే మార్టిన్ గప్టిల్ అవ్వచ్చు, డారెల్ మిచెల్ అవ్వచ్చు అండ్ అలాగే నంబర్ 3 కేన్ విలియమ్సన్ అవ్వచ్చు. సో, ఇప్పటివరకు టాప్ ఆర్డర్‌లో ఇప్పుడు ఒక మ్యాచ్‌లో గప్టిల్ ఇన్నింగ్స్ అది కూడా స్కాట్లాండ్ పైన మినహాయిస్తే వీళ్ళ ముగ్గురు కూడా అంత అద్భుతమైన స్టార్ట్‌లు ఇచ్చినట్టుగా లేదు. మిగిలినన్ని మ్యాచెస్‌లో కూడా వాళ్ళు కాలిక్యులేటెడ్‌గా ఆడారు. అండ్ చేజింగ్ చేసే మ్యాచ్ అయితే ఆ చేజ్‌ని దృష్టిలో పెట్టుకొని ఎలా ఆడాలో అలా ఆడారు. కానీ ఇప్పుడు ఇంగ్లాండ్ పైన అలాంటి ఫార్ములా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఇంగ్లాండ్ వాళ్ళు నువ్వు చేజింగ్ అయినా, బ్యాటింగ్ ఫస్ట్ అయినా ఇంగ్లాండ్ వాళ్ళ అప్రోచ్, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ స్టైల్ అయితే మారదు. అది ఆల్రెడీ మనం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. ఇయాన్ మోర్గన్ టీమ్ ఎలా ఆడుతదని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫార్మాట్. సో, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ మ్యాచ్‌లో నువ్వు చెప్పినట్టు జాస్ బట్లర్ ఫ్యాక్టర్ అనేది సేమ్ ఇప్పుడు ఆస్ట్రేలియాకి మిచెల్ మార్ష్ అండ్ మిచెల్ స్టార్క్ ఇద్దరు ఎలాగో, ఇప్పుడు ఇంగ్లాండ్‌లో మెయిన్ జాస్ బట్లర్ ఒకటి అండ్ అలాగే ఇప్పుడు మిడిల్ ఆర్డర్‌లో ఇప్పుడు మోయిన్ అలీ రోల్ కూడా ఇంపార్టెంట్. అంటే తనకి ఇప్పుడు ఎప్పుడైతే జేసన్ రాయ్ ఇంజ్యూరీ అయ్యి ఇప్పుడు మోస్ట్‌లీ తను ఇంకా వరల్డ్ కప్ నుంచి ఔట్ అయిపోయినట్టే. సో, ఇప్పుడు ఈ టైంలో మోయిన్ అలీ రోల్ ఇంకా ఇంపార్టెంట్ అవుతుందని అనుకుంటున్నావా మరి? ఎందుకంటే మిడిల్ ఓవర్స్‌లో ఎస్పెషల్లీ ఇప్పుడు రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ కావాలన్నా, ఈవెన్ మిచెల్ శాంట్నర్‌ని టార్గెట్ చేయాలన్నా, లేదు ద లెగ్ స్పిన్ ఆఫ్ ఇషోదిని టార్గెట్ చేయాలన్నా, లేదు న్యూజిలాండ్ ఇప్పుడు డివన్ కాన్వే అండ్ జిమ్మీ నీషమ్ లాంటి లెఫ్ట్ హ్యాండర్స్‌ని టార్గెట్ చేయాలన్నా, తిన ఆఫ్ స్పిన్ గూడా చాలా కీలకం. సో, ఈ మ్యాచ్‌లో ఎస్పెషల్లీ సెమీస్‌లో మరి మోయిన్ అలీ లాంటి ఆల్ రౌండర్స్ రోల్ ఎట్లా ఉండబోతుంది? చాలా ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసావు అది. ఇప్పుడు న్యూజిలాండ్ వాళ్ళు నీషమ్, కాన్వే వీళ్ళంతా లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. అండ్ మొయిన్ అలీ బ్యాటింగ్ పరంగా కూడా నీకు శాంట్నర్, సోడీ మీద బాగా కరెక్ట్‌గా మ్యాచప్ అయితాడు. అండ్ ఇప్పుడు అక్కడే నీకు ఇప్పుడు న్యూజిలాండ్ వాళ్ళకి ఇప్పుడు మిల్నెబో ఆప్షన్ ఉండడం వల్ల మిడిల్ ఓవర్స్‌లో మొయిన్ అలీ లాంటి ప్లేయర్స్‌ని రెస్ట్రిక్ట్ చేయడానికి ఉంటది. కానీ కానీ మేజర్ నాకు తెలిసి నా నేను వెయిట్ చేసే మ్యాచప్ మాత్రము శాంట్నర్ వర్సెస్ బట్లరే. అది అక్కడే నాకు తెలిసి అక్కడ చాలా ఒకవేళ పవర్ ప్లేలో బోల్ట్ ఒక వికెట్ తీసి, బోల్ట్ బేర్‌స్టోని ఔట్ చేసి హూఎవర్ ది ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ ఔట్ చేసి, శాంట్నర్ కూడా నీకు బట్లర్‌ని ఇంటికి పంపించేస్తే అప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళ వీక్‌నెసెస్ బయటపడతాయి. బట్లర్ ఒకవేళ 6 ఓవర్స్ తర్వాత ఆడాడంటే నో ఛాన్స్. ఏ టీమ్‌నైనా తీసుకురా. ఎంత తోపు బౌలింగ్ అటాక్‌నైనా పట్టుకురా. 6 ఓవర్స్ ఆడాడంటే బట్లర్ అయిపోయింది. మ్యాచ్ అయిపోతది. అంటే ఏన్ మోయిన్ అలీ ఫ్యాక్టర్ కంటే ఆ బట్లర్ ఫ్యాక్టరే ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ బట్లర్ ఫెయిల్ అయితే అప్పుడు మోయిన్ అలీ రోల్ చాలా ఇంపార్టెంట్ అయితది నువ్వు చెప్పినట్టు యాక్చువల్‌గా. అవును. శ్రీలంక మ్యాచ్‌లో అనుకుంటా బట్లర్ సెంచరీ చేసినప్పుడు ప్రెజెంటేషన్స్ టైమ్‌లో సైమన్ డూలో, ఎన్ బిషప్ ఎవరో అడుగుతారు మోర్గన్‌ని. అంటే ఏంటి జాస్ బట్లర్ ఎందుకు అంత స్పెషల్ ప్లేయర్? ఎందుకంటే నీ టీమ్‌లో చాలా మ్యాచెస్ గెలవడానికి ఓపెనింగ్ కాంబినేషన్‌లో అండ్ అలాగే తనకి వన్ డేస్‌లో అయితే తను మిడిల్ ఆర్డర్‌లో ఆడతాడు. ఎక్కడైనా సరే తను ఎందుకు అంత స్పెషల్ ప్లేయర్ అని ఒక రకమైనటువంటి క్వెషన్ అడిగినప్పుడు మోర్గన్ ఏం చెప్పాడంటే, జాస్ బట్లర్ దగ్గర స్కిల్ లెవెల్‌లో తను వేరే అంటే హి ఈజ్ అబ్సల్యూట్‌లీ అన్‌మ్యాచ్డ్ స్కిల్ లెవెల్‌లో తను అప్పుడు పవర్ ప్లే ఆడాలన్నా, లేదు కొంచెం యాంకర్ రోల్ చేయాలన్నా ఏదైనా తనకి స్కిల్స్ అయితే ఉన్నాయి పుష్కలంగా. కానీ ఎగ్జాక్ట్‌గా కాలిక్యులేటెడ్‌గా ఏ బౌలర్‌ని టార్గెట్ చేయాలి, ఏ సైడ్ టార్గెట్ చేయాలి, ఆఫ్ సైడ్ టార్గెట్ చేయాలా, లెగ్ సైడ్ టార్గెట్ చేయాలా, ఇది కంప్లీట్ క్లారిటీ ఉంటదంట బట్లర్‌కి ఎప్పుడు గూడా. ఏ బౌలర్ ఏస్తున్నాడో చూసుకొని, ఆ బౌలర్‌ని బట్టి ఆఫ్ సైడ్ టార్గెట్ చేయాలా, లెగ్ సైడ్. ఎందుకంటే కొంతమంది లెగ్ సైడ్ హెవీ ప్లేయర్స్ ఉంటారు. అంటే వాళ్ళకి ఆఫ్ సైడ్ అన్ని షాట్స్ ఉండవు. కొంతమందికేంటంటే ఇప్పుడు లెగ్ సైడ్ పుల్లు, హుక్కు, ఆహ్, స్లాగ్ స్వీప్ ఇలాంటి షాట్స్ చాలా చూస్తాం. కానీ ఆఫ్ సైడ్ కొంతమందికి డ్రైవ్ చూస్తే నీకు తెలిసిపోతది అక్కడే. అంటే ఏదో బలవంతంగా ఆడుతున్నాడు కానీ ఆ ఫ్లో లేదు డ్రైవ్‌లోని. కానీ జాస్ బట్లర్ చూసుకుంటే తను 360 డిగ్రీస్ ప్లేయర్ అని ఎందుకంటారంటే, తను స్కూప్ దగ్గర నుంచి, ర్యాంప్ దగ్గర నుంచి, డ్రైవ్ దగ్గర నుంచి లాఫ్టెడ్ డ్రైవ్ అవ్వచ్చు, ఇన్‌సైడ్ ఔట్ డ్రైవ్ ఓవర్ ఎక్స్‌ట్రా కవర్ అవ్వచ్చు, లాంగ్ ఆఫ్ మీదుగా, లాంగ్ ఆన్ మీదుగా, మిడ్ వికెట్ మీదుగా, స్లాగ్ స్వీప్ తీసుకో, ఏ షాట్ తీసుకున్నా జాస్ బట్లర్ బుక్‌లో అన్ని షాట్స్ ఉన్నాయి. సో, ఇన్ని షాట్స్ ఉన్నప్పుడు బట్లర్ ఏంటంటే తను పర్ఫెక్ట్‌గా ఈవెన్ ఇప్పుడు ఆ మ్యాచ్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అనుకుంటా
ఇంగ్లాండ్ వాళ్ళు నాకు తెలిసి లాస్ట్ 10 ఓవర్స్‌లో 120 ఎంతో కొడతారు. సో, జనరల్‌గా నీకు 10 ఓవర్స్‌కి స్కోరు 59 ఆర్ 60 ఫర్ 3 అలా ఉన్నప్పుడు చాలా టీమ్స్ పానిక్ అయిపోతారు. అరే! ఇంకా 10 ఓవర్సే ఉన్నాయి. మనం ఈజీగా 160 అయినా కొట్టాలి. కొట్టాలంటే గట్టిగా ఆడాలని. కానీ నువ్వు బట్లర్ ఆ రోజు ఆడిన విధానం చూసుకుంటే తనకు తెలుసు శ్రీలంకలో వీక్ లింక్ ఎవరున్నారంటే దసున్ షానక. తను కెప్టెన్. తను పెద్దగా బౌలింగ్ వేయలేదు ఈ వరల్డ్ కప్‌లో. ఎప్పుడో అవసరమైనప్పుడు 1, 2 ఓవర్‌లేసాడు. అండ్ తను రెగ్యులర్ బౌలర్ కూడా కాదు. అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ టీమ్‌కి ఆడేటప్పుడైతే అవసరం ఉంటే వేస్తాడు తప్ప తను రెగ్యులర్ బౌలర్ అయితే కాదు. సో, తను స్మార్ట్‌గా దసున్ షానక ఓవర్‌ని భలే టార్గెట్ చేసి ఆ ఓవర్‌లోనే 2 సిక్స్‌లు, 2 ఫోర్‌లు ఎంతో కొట్టాడు. సో, అలాగా ఐ థింక్ అట్లాంటి ప్లేయర్స్ మనం ఇప్పుడే కాదు టీ20 ఫ్యూచర్‌లో కూడా ఎలాంటి వాళ్ళు ఎక్కువ ఎక్సెల్ అవుతారంటే స్కిల్ లెవెల్ ఆబ్వియస్‌లీ అది ఉండాలి. దానితో పాటు గేమ్ అవేర్‌నెస్ అండ్ అలాగే మ్యాచ్ సిట్యుయేషన్ బట్టి హూమ్ టు టార్గెట్, వెన్ టు టార్గెట్, విచ్ సైడ్ టు టార్గెట్ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కాలిక్యులేటెడ్‌గా ఆహ్, చూసుకొని ఆడేవాళ్ళు మాత్రమే నీకు టీ20లో ఎప్పుడూ ఆ టాప్ లిస్ట్‌లో ఉండేటట్టు చూస్తాం మనం. సో, జాస్ బట్లర్ అయితే అందులో కంప్లీట్ 100 ఔట్ ఆఫ్ 100 పరిణితి చెందినట్టుగా మనకు ఆల్రెడీ కనపడుతుంది. సో, నువ్వు చెప్పినట్టుగా ఆ జాస్ బట్లర్ ఫ్యాక్టర్ అనేది ఇప్పుడు ఈ సెమీస్‌కి చాలా కీలకంగా ఉండబోతుంది. ఐ థింక్ ఫర్ బోత్ న్యూజిలాండ్ అండ్ ఇంగ్లాండ్. సో, నాకెందుకో నేను మామూలుగా అయితే నేను ఇంగ్లాండ్ వాళ్ళు గెలిచేస్తారు అనేవాడిని గానీ, ఈ మ్యాచ్ ఎందుకో దేర్ ఇస్ సమ్ స్ట్రేంజ్ ఫీలింగ్. న్యూజిలాండ్ వాళ్ళు గెలుస్తే స్ట్రేంజ్ ఫీలింగ్ ఉంది ఒకటెందుకో. అంటే లా ఆఫ్ ఏమన్నా యావరేజెస్ అంటావా? ఏకీభవిస్తావా దాంతో? ఆ 20 ఆ! లా ఆఫ్ యావరేజెస్ గావచ్చు, ఏదో వాళ్ళకి కొంచెం ఎంత కాదన్నా వాళ్ళ టైం నడుస్తుంది న్యూజిలాండ్ టైము. ఇంగ్లాండ్ వాళ్ళ టైం కొంచెం డిప్ అయింది. నీకు జేసన్ రాయ్ ఇంజ్యూరీ, టిమాన్ మిల్స్ ఇంజ్యూరీ, ఆర్చర్ లేడు. ఎంత కాదన్నా వాళ్ళు డెప్త్ చాలా ఎఫెక్ట్ అయింది వాళ్ళకి ఇంజ్యూరీస్ వల్ల, కోవిడ్ ఇదేంటి మెంటల్ హెల్త్ బ్రేక్స్ తీసుకో, అన్నీ తీసుకో. అంటే అండ్ ఇంకా మార్గన్ ఫామ్‌లోకొచ్చాడు. అది ఇంకోటుందనుకో. శ్రీలంకతో బాగా ఆడాడు మార్గన్. అది గూడా ఉంది. అంటే బౌలింగ్ పరంగా సో, ఖచ్చితంగా వీక్ లింక్స్ ఉన్నాయి రాహుల్. ఎందుకంటే ఇప్పుడు క్రిస్ వోక్స్ తీసుకుంటే, క్రిస్ వోక్స్ లాస్ట్ 2 ½ ఇయర్స్‌లో ఈ ఇంజ్యూరీస్ వల్ల పెద్దగా కన్సిస్టెంట్‌గా ఆడలేదు. అండ్ ఈవెన్ తను టీ20 టీమ్‌లో కూడా అంత కన్సిస్టెంట్‌గా ఆడలేదు. ఇప్పుడు మార్క్ వుడ్ తీసుకుంటే జస్ట్ ఒక్క గేమ్ ముందొచ్చాడు తను టీమ్‌లోకి. అంతకుముందు తను కూడా ఇంజ్యూరీ వల్ల బయట కూర్చున్నాడు. ఆహ్, అండ్ ఇంకొకళ్ళు ఎవరున్నారంటే క్రిస్ జోర్డన్ ఎప్పటినుంచో ఉన్నాడు. క్రిస్ జోర్డన్ ఈ యూఏఈ కండిషన్స్‌లో ఈజీగా టార్గెట్ చేయొచ్చని ఐపీఎల్‌లో మనం చాలా సార్లు ట్రైలర్‌లు చూసాం. కానీ అడ్వాంటేజ్ తీసుకునే సత్తా న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ దగ్గర ఉందని అనుకుంటున్నావా? ఈ వీక్ లింక్స్ బౌలర్స్‌ని ఎవరెవరినైతే మెన్షన్ చేశాను. ఎస్పెషల్లీ పేస్. ఎందుకంటే ఆదిల్ రషీద్ అండ్ మోయిన్ అలీ ఇద్దరు కూడా టైట్‌గా వేస్తున్నారు. అండ్ వాళ్ళిద్దరి దగ్గర ఉండే వేరియేషన్స్ తోటి న్యూజిలాండ్‌లో ఉన్న రైట్ హ్యాండర్స్‌ని రెస్ట్రిక్ట్ చేయడానికి ఎస్పెషల్లీ ఫ్రమ్ ఆదిల్ రషీద్ ఎంతో కొంత ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఈ పేస్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న వీక్ లింక్స్‌ని ఎక్స్‌ప్లాయిట్ చేయగలిగే సత్తా ఉందా మరి న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ దగ్గర? కానీ నాకు తెలిసి అక్కడ వాళ్ళంత తోపు ఫామ్‌లో అయితే లేదు న్యూజిలాండ్ వాళ్ళ బ్యాటింగ్. వాళ్ళు చిన్న చేజ్‌లే చేశారు. చిన్న టార్గెట్సే సెట్ చేశారు నీకు. సో, స్కాట్లాండ్‌తో కూడా 170 కొట్టారు వాళ్ళు. ఇంకా ఎక్కువ కొట్టాల్సింది. ఇప్పుడు గప్టిల్ లాంటి ప్లేయర్ జనరల్‌గా వీకర్ అటాక్స్ మీద ఆడతాడు. మేబీ ఈ ఇంగ్లీష్ అటాక్ కప్టిల్‌కి కొంచెం అణువుగా ఉందేమో అనిపిస్తుంది. స్వింగ్ పెద్ద లేదు. అంటే నీకు క్రిస్ వోక్స్ తప్పితే వికెట్ టేకింగ్ బౌలర్ పవర్ ప్లేలో నాకు కనిపియట్లే అక్కడ. ఏమంటావు? క్రిస్ వోక్స్‌ని కొంచెం జాగ్రత్తగా ఆడుకుంటే గప్టిల్ కెన్ ఎక్స్‌ప్లోడ్ ఏమో. అవును. ఎస్పెషల్లీ ఇప్పుడు వాళ్ళిద్దరికి అంటే న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మ్యాచ్ వచ్చేసి అబుదాబిలో జరగబోతుంది. సో, అబుదాబిలో మనం చూసుకుంటే అట్‌లీస్ట్ ఈ వరల్డ్ కప్‌లో మేబీ దుబాయ్‌తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువగానే చెప్పుకోవచ్చు. కానీ క్రిస్ వోక్స్ ఫస్ట్ 2, 3 ఓవర్స్ కొంచెం ఆపుకుంటే ఎందుకంటే బాల్ మూవ్‌మెంట్ అనేది ఉంటే నీకు ఆ ఫస్ట్ పవర్ ప్లే ఓవర్స్‌లోనే ఎస్పెషల్లీ ఫ్రమ్ క్రిస్ వోక్స్ నుంచి ఆ థ్రెట్ ఉంది. సో, ఆ ఒక్క 2, 3 ఓవర్స్ కనుక వాళ్ళు కొంచెం నిదానంగా ఆడుకుంటే తర్వాత వేరే బౌలర్స్‌ని టార్గెట్ చేయొచ్చు. ఎందుకంటే అబుదాబిలో ఎప్పుడూ ఒక అడ్వాంటేజ్ ఉంటది. నీకు వన్ సైడ్ ఎప్పుడు షార్ట్ ఉంటది. అది లెగ్ సైడ్ అవ్వచ్చు, ఆఫ్ సైడ్ అవ్వచ్చు. అండ్ అలాగే కేన్ విలియమ్సన్ ఆల్రెడీ అబుదాబిలో లాస్ట్ ఐపీఎల్ సీజన్ అవ్వచ్చు అండ్ అలాగే ఈ ఐపీఎల్ సీజన్ అవ్వచ్చు తను అబుదాబిలో చాలా క్రికెట్ ఆడాడు. సో, గ్రౌండ్ డైమెన్షన్స్ గురించి ఎక్కడ టార్గెట్ చేయాలి, ఎలాంటి బౌలర్‌ని ఎక్కడ టార్గెట్ చేయాలి అనే విషయాలన్నీ విలియమ్సన్ పైన కూడా చాలా భారం ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే
ఇప్పుడున్న టీమ్‌లో నిజంగా ఎవరు న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ సాలిడ్‌గా ఇప్పుడు మనం ఆస్ట్రేలియా అనగానే మిచెల్ మార్ష్ అని ఎలా చెప్పుకున్నామో, న్యూజిలాండ్ గురించి అసలు చెప్పుకోలేకపోతున్నాం. ఎందుకంటే ప్లేయర్స్ ఉన్నారు ఇప్పుడు జేమ్స్ నీషమ్, డెవన్ కాన్వే, మార్టిన్ గప్టిల్ బిగ్ నేమ్స్ అయితే ఉన్నాయి గానీ, వాళ్ళు ఇంకా మనకి ఆ రకమైనటువంటి ఇంపాక్ట్ అయితే చూపించలేదు ఇప్పటివరకు. అండ్ ఎస్పెషల్లీ ఇంగ్లాండ్ లాంటి టీమ్ పైన వాళ్ళు అంత అంత అటాకింగ్ ఆడతారా అంటే, నాకు తెలిసి న్యూజిలాండ్స్ బెస్ట్ ఛాన్స్ ఏంటంటే మేబీ వాళ్ళు గనక ఫస్ట్ బౌలింగ్ చేసి కొంచెం ఇంగ్లాండ్ వాళ్ళని ఏదో 160, 170 లోపు రెస్ట్రిక్ట్ చేసుకుంటే బెస్ట్ ఛాన్స్ అని అనుకుంటున్నా. ఒకవేళ గనక న్యూజిలాండ్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ అయితే నాకైతే నమ్మకం లేదు వాళ్ళు ఫైనల్‌కి వెళ్తారని. అంతే రాజు. అంటే కానీ నాకెందుకో స్నీకీ ఫీలింగ్ క్లోజ్ ఉంటది మ్యాచ్. అంత వన్ సైడెడ్ ఉండదు. మేబీ ఇట్ విల్ బి కొంచెం ఈ వరల్డ్ కప్ క్లాసిక్ మ్యాచ్ ఇదే అయితదేమో అనో చిన్న మరి 2019 వరల్డ్ కప్ లెవెల్ క్లాసిక్ మ్యాచ్ అవ్వకపోవచ్చేమో గాని. ఏదేం జరిగినా వన్ ఫుల్‌గా సైడెడ్ టైట్. మ్యాచ్‌లయితే జరగకూడదబ్బా సెమీస్‌లో. ఆ! ఇక జరగకూడదనే అనుకుందాము. హార్ట్ బ్రేకులు మరి కామన్ మరి సెమీఫైనల్స్‌లలో, ఫైనల్స్‌లలో చూద్దాం. సో అండ్ ఎవరుండబోతున్నారు మరి నాకు అంతిమంగా ఫైనల్‌లో? ఆస్ట్రేలియా అండ్ సెకండ్ టీమ్ ఐ థింక్ ఈస్ టూ క్లోజ్ టు కాల్. నాకు తెలిసి న్యూజిలాండ్, ఇంగ్లాండ్ ఎందుకో అంటే ఇంగ్లాండ్ అని చెప్పేయాలని ఉంది. బట్ సమ్ స్నీకీ థింగ్ ఎందుకో ఇంగ్లాండ్ వాళ్ళు కొద్దిగా డిప్‌లో ఉన్నారు. మేబీ వీళ్ళు న్యూజిలాండ్ వాళ్ళు కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని చలో అని చెప్పి వీళ్ళు టాక్టికల్లీ బెటర్ ఉంటారేమో ఈ రోజు రాత్రి అన్నట్టు. సో అదే ఆ సో వెడ్నెస్‌డే రోజు రాత్రి అనుకుంటున్నాను. 2015 ఫైనల్ రిపీట్ అంటావయితే? యాహ్! 2015 ఫైనల్ రిపీట్. అది ఇంకా నన్నడిగితే 'యాషెస్' కంటే అది ఇంకా హైలైట్ ఉంటుంది యాక్చువల్‌గా. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఫైనల్ రిపీట్ అయితే దట్ విల్ బి ఈవెన్ మోర్ స్పెక్టాక్యులర్ నన్నడిగితే. సో నాకైతే ఎందుకో 2010 టీ20 వరల్డ్ కప్ ఫైనలిస్ట్ రిపీట్ చూడబోతున్నాం అని అనిపిస్తుంది. సో దట్ ఈస్ ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్. సో ఆస్ట్రేలియా నేను ముందుగానే ప్రివ్యూ చేసేటప్పుడే ఫైనల్‌కి వస్తారేమో అని ఎక్స్‌పెక్ట్ చేశాను. సో అనుకున్నట్టుగానే వాళ్ళు వచ్చేటట్టే కనబడుతున్నారు. అండ్ ఇంగ్లాండ్ టీమ్ గురించి ఆల్రెడీ మనం చాలా విశేషాలు చెప్పుకున్నాం. సో నాకెందుకో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అనిపిస్తుంది. నువ్వేమో ఆస్ట్రేలియా, పాకిస్తాన్ అంటున్నావు. మరి మనిద్దరిని మోసం చేసి ఆ! ఆస్ట్రేలియా, పాకిస్తాన్ కాదు. ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అంతే. న్యూజిలాండ్ అనుకుంటున్నాం. సో, మరి మనిద్దరి అంచనాలని మోసం చేసి పాకిస్తాన్ అండ్ వేరే టీమ్ ఇంకా ఏదైనా ఫైనల్‌లో ఉంటే మరెలా ఉంటదో చూద్దాం మరి. యాహ్! రాజు. సో, మనం ఎప్పుడు కలుస్తాం? ఫైనల్‌కి ముందు కలుద్దాము. సో, ఫైనల్ ప్రివ్యూ ఇక చేయాల్సిందేనంటావా? లేదు మరి మన వాళ్ళు ఫీడ్‌బ్యాక్ కోసం వెయిట్ చేద్దామా? నాకు తెలిసి మనోళ్ళు మన కోసమే రెడీగుంటారు. సో, మోస్ట్‌లీ చేస్తాము. సో, కానీ చేయకపోవచ్చు కూడా. ఒకవేళ మాకు కుదిరితే చేస్తాం. కుదిరితే చేయకపోవచ్చు. బట్ స్టే ట్యూన్డ్. యాహ్! సో, అది మరి అంటే ఈ వారం మేము యాక్చువల్లీ ఇండియా గురించి డిస్కస్ చేసుకోవడానికి చాలా ఉంటదేమో, మన వాళ్ళకి సెమీస్‌కి వెళ్తారేమో అని చాలా ఆశలు పెట్టుకొని ఈ ఎపిసోడ్‌ని కొంచెం డిలే చేసుకున్నాం. కానీ అన్‌ఫార్చునేట్‌లీ మా అంచనాలన్నీ తారుమారయినాయి. సో, ఇంకా వరల్డ్ కప్ ఆఖరి దశలోకొచ్చేసింది. ఇంకా అంతిమంగా కేవలం 3 మ్యాచ్‌లున్నాయి. 2 సెమీఫైనల్స్ అండ్ అలాగే ఒక ఫైనల్. సో, ఇండియా లేకపోయినా ఖచ్చితంగా అందరికీ సెకండ్ ఫేవరెట్ టీమ్స్ అనేవి ఉంటాయి. సో, మీరు ఏ టీమ్ సపోర్ట్ చేస్తున్నారో మాకు తెలియజేయండి ఇన్‌స్టా అండ్ ట్విట్టర్‌లో. అండ్ అలాగే మా ఈ సెమీస్ అండ్ ఫైనల్‌కి సంబంధించిన ఈ ప్రివ్యూ ఎపిసోడ్‌ని కూడా మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. సో, ఇంకా మీకు ఈ ఫైనల్‌కి ఎవరెవరు ఎగ్జాక్ట్‌గా వెళ్తారని ప్రిడిక్షన్స్ గనక ఉంటే అవి కూడా పంపించండి. సో, ఎవరైతే కరెక్ట్ ప్రిడిక్షన్స్ చేస్తారో ఫైనల్స్‌కి ఎవరెళ్తారనేది మేము మా ఫైనల్ ఎపిసోడ్‌లో వాళ్ళందరికీ షౌట్ ఔట్ కూడా ఇస్తాము. సో ఈ 'క్రికెట్ నగరం' పాడ్‌కాస్ట్ మీ ఫ్రెండ్స్‌తో పంచుకోండి. అండ్ అలాగే వింటూనే ఉండండి. 'క్రికెట్ నగరం' అండ్ అలాగే చూస్తూనే ఉండండి క్రికెట్. నెక్స్ట్ మరలా మనందరం కలుసుకునేంత వరకు నా తరపు నుండి, రాహుల్ తరపు నుండి టాటా అండ్ గుడ్ బై.